కల్కి మూవీ వచ్చిన తర్వాత నుంచి శంబల శంబల అని చెప్పేసి ఈ పేరు గురించి మనము గూగుల్లో సెర్చ్ ఇంజిన్ మొత్తం వెతుకుతూనే ఉంటాం. కాకపోతే అసలు శంబల నగరి ఎక్కడుంది? ఈ శంబల నగరి గురించి ఒక అపోహ ఒకటి ఉంది, వాస్తవం ఒకటి ఉంది. మీ పేరు ముందు అసలు శంబల నగరి అని ఇది ఎలా వచ్చింది? ఒకరోజు యోగా నేర్చుకోవాలి అని అనిపించింది నాకు. ఆ యోగా మాస్టర్ కోసం నేను సో ఆ రోజుల్లోనే ప్రోగ్రామింగ్ దాని గురించి మీకు తెలుసుకోవాలని అంటే అంత ఉత్సాహం ఎట్లొచ్చింది అసలు? 87 ఆ టైంలో మమ్మల్ని అందరినీ చెన్నై తీసుకెళ్లారు. అప్పట్లో ఆల్ ఇండియా కంప్యూటర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఆ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాము. మరి ఆధ్యాత్మికం వైపు సో కంప్లీట్గా ఎలా టర్న్ అయిపోయారు? ఇక్కడ ఆధ్యాత్మికం వైపు నేను టర్న్ కాలేదు. అంటే బహుశా నా గడ్డం వల్ల లేకపోతే నా వైట్ డ్రెస్ వల్ల అనిపించవచ్చు. ఇంత ముందున్న పేరుకి ఇప్పుడు శంబల్ నగరి అని చేర్చుకోవడానికి మీ లైఫ్లో ఒక బలమైన రీజన్ అనేది కూడా ఉంటే ఉంటుంది. అసలు ముందు ఈ శంబల నగరి అనేది నా జీవితంలోకి ఎప్పుడు వచ్చిందో నేను చెప్తాను. ఈ శంబల నగరి క్షేత్రం ఎక్కడ ఉంది, దానికి సిస్టమ్ చెప్తాను. ఇందాక మనం శంబల నగరి అంటే ఒకటి అనుకున్నాం. అసలు మహర్షి ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే అందరికీ నేర్పించాలనేది ఎప్పటి నుంచి మొదలైంది అనుకోవచ్చు? మీ ప్రశ్నకి నేను కొంచెం తీసుకెళ్తున్నాను. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఒక ఆధ్యాత్మికం వైపు ఇంతగా సో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఇలా వెళ్తున్నారంటే నమ్మశక్యంగా లేదన్నమాట. ఈ ప్రశ్న అడిగినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మహర్షి ధ్యానం నాన్న గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి సుమారు 7 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి అని అన్నారు. అంటే ఇప్పటికి వరకు మాట్లాడడం కానీ సో అలాంటివి ఏం చేయలేదా? మౌనంగా కూడా ఉండి సుమారు 14 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మనకు సంప్రోక్షణ అని ఒకటి చేస్తున్నారు. ఏంటంటే ఒక మనిషి ఇలా వస్తున్నాడు అంటే స్వార్థం లేకోకుండా రాడు. కానీ మీరు చెప్తున్న దాని తగ్గట్టు అయితే అక్కడ మీరు ఏమీ చార్జ్ చేయట్లేదు. అండ్ అక్కడ దోచుకోవడానికైనా కానీ దేనికైనా కానీ ఆస్కారం అనేదే లేదు. సో ఎందుకు ఇలా ముందుకెళ్తున్నారని అనుకోవచ్చు మెయిన్గా. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు సమాజంలో చాలా మందికి ఆధ్యాత్మికం అంటే ఒక సో మీ లైఫ్లో జరిగిన మంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మా ప్రేక్షకులకి చెప్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. సో మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇది నా లైఫ్లో జరిగిన దానికన్నా కూడా నాతో పాటు ఉన్న వాళ్ళ జరిగిన మేలు నేను చెప్తాను. ప్రెజెంట్ ఇలా మీడియా ముందుకు కానీ వచ్చి మాట్లాడడానికి గల రీజన్ ఎందుకు అనుకోవచ్చు? ఎందుకు అంటే అండి, ఇక్కడ మనం జీవితంలో 2 దారులు ఎత్తుక్కోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. కల్కి మూవీ వచ్చిన తర్వాత నుంచి శంబల శంబల అని చెప్పేసి ఈ పేరు గురించి మనము గూగుల్లో సెర్చ్ ఇంజిన్ మొత్తం వెతుకుతూనే ఉంటాం. కాకపోతే అసలు శంబల నగరి ఎక్కడుంది, అసలు శంబల నగరిలో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనే వాటి గురించి కూడా ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మరి వచ్చేసారు శంబల్ నగరి రమేష్ గారు. మరి అసలు శంబల్ నగర్లో ఉన్న విధి విధానాలు ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. అక్కడ ప్రత్యేకతలు ఏంటా అనేది కూడా ప్రత్యేకంగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శంబల్ నగరి రమేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. ఖచ్చితంగా సార్. ఏంటంటే శంబల శంబల అని చెప్పేసి మనము యూజువల్గా ముందు వింటూ ఉన్నాం. ఎవరైతే పురాణాల గురించి వింటూ ఉన్నారో కల్కి భగవానుడు అక్కడే పుడతాడు ఇట్లా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఏమైందంటే మెయిన్గా మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి కల్కి మూవీ వచ్చిన తర్వాత శంబల అని మనం వెతికే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అసలు ఈ శంబల నగరం అనేది ఎక్కడ ఉంది, అక్కడ విధి విధానాలు ఎలా ఉంటాయి, అక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఈ శంబల నగరి అనే టాపిక్ ఇండియాలో కన్నా ఇంటర్నేషనల్ చాలా ఫేమస్ అండి. ఓకే. బయట వాళ్ళు శంబల విలేజ్ అని కానీ లేకపోతే శంబల ఇన్ హిమాలయస్ అని కానీ చాలా ఎక్కువ వెతుకుతుంటారు. సో ఇక్కడ అసలు ఈ శంబల నగరి గురించి ఒక అపోహ ఒకటి ఉంది, వాస్తవం ఒకటి ఉంది. నేను మీకు 2 చెప్తాను. ఓకే. శంబల వాస్తవం ఏంటి అంటే, శంబల నగరి అనేది ఒక హిమాలయాల్లో ఒక స్థలము. అక్కడికి వెళ్తే మీకు జీవితంలో అత్యంత విలువైనది దొరుకుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి అనే దానిలో కొన్ని తేడాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతీయులందరికీ కూడా జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని అడిగారు అనుకోండి, మీరు ఎవరు కూడా నేను కోట్లు సంపాదించాలి లేకపోతే నేను కేజీలు బంగారం సంపాదించాలి అనరు. అది జీవితంలో చెయ్యాలి. కానీ జీవిత పరమార్థం ఏంటి అంటే మోక్షమనో లేకపోతే ముక్తనో అంటారు అన్నమాట. అలాగే మీరు ఇప్పుడు శంబల అనే దగ్గరికి వెళ్తే మీకు దొరికేది ఏంటి అంటే ఆధ్యాత్మికం, తపశ్శక్తి అవి దొరుకుతాయి. ఎందుకు అంటే అక్కడ కొన్ని వేల లక్షల మంది మహర్షులు
వాళ్ళ సూక్ష్మ శరీరంలో వారు తపస్సు చేసి ఆ తపశ్శక్తి మొత్తం ఆ క్షేత్రం మొత్తం ఛార్జ్ అయిపోయింది ఆ తపశ్శక్తి. ఓకే. ఈ రోజు ఆ మహర్షి అక్కడ లేకపోయినా కూడా వాళ్ళు తపశ్శక్తి అంటే వాళ్ళ జీవితాంతం అక్కడ తపస్సు చేయడం, తర్వాత వాళ్ళ సూక్ష్మ రూపంలో తపస్సు చేయడం వల్ల ఆ తపశ్శక్తి అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్తారో వారికి ఆ తపశ్శక్తి అనేది దొరుకుతుంది. మన భారతదేశంలో మన సమాజంలో ఏంటి హైయెస్ట్ ఏంటి అంటే ఈ తపశ్శక్తి ఆధ్యాత్మికం కాబట్టి మీకు జీవితంలో విలువైనది దొరుకుతుంది అనేది అంటారు. ఇప్పుడు ఇదే మీరు ఒక ఫారినర్ విన్నారనుకోండి, వాళ్ళకి జీవితంలో విలువైనది ఏంటి అంటే డైమండ్స్, గోల్డ్ లేకపోతే ఇంకోటి. అందుకే మీరు వేరే దేశంలోకి వెళ్ళి శంబలా గురించి కనుక్కున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ అ ప్లేస్ ఇన్ హిమాలయాస్, అంటే హిమాలయాల్లో ఒక ప్లేస్ అది. అక్కడ మీకు బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ నిండా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఇది నిజం అనుకొని వాళ్ళు చాలామంది వెతకడానికి వచ్చారు శంబల నగరం గురించి. ఏది ఈ వజ్రాలు బంగారం కోసం. ఓకే. ఏది ఆధ్యాత్మికం దీని గురించి కాదు. ఓకే. ఇప్పుడు శంబల్ నగర్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు హైందవ మతంలో ఉంది, బౌద్ధ మతంలో కూడా ఉంది. కానీ వీళ్ళ క్లారిటీ ఉంది ఏంటి అక్కడికి వెళ్తే ఆధ్యాత్మికం అనేది. కానీ వేరే వాళ్ళు ఏంటంటే అక్కడ ఈ విలువైనది అంటే జీవితంలో అత్యంత విలువైనది అనేసరికి వాళ్ళు వేరే అర్థం చేసుకొని అక్కడ ఈ బంగారం లేకపోతే వీటి కోసం వెతకడానికి వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు నేను వెళ్ళొచ్చా శంబల్ నగర్కి అంటే మీరు అడిగారు శంబల్ నగర్ ఉందా అని. ఉంది, దానిలో డౌట్ లేదు, ఉంది. ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చానండి ఇక్కడికి. నాకు ఒక అడ్రస్ ఇచ్చారు ఇక్కడికి అని. నేను వచ్చేంత వరకు నాకు తెలుసు ఏది నేను ఐ డ్రీమ్ స్టూడియోకి రాలేదు అని. వచ్చి ఇక్కడ ఆగిన వెంటనే నాకు తెలుస్తుంది ఇక్కడికి వచ్చాను. ఎలా తెలుస్తుంది? బయట ఒక బోర్డు ఉంటుంది, ఇక్కడ వ్యక్తి ఉంటారు. అడిగాను అనుకోండి ఇది స్టూడియోనా అంటే అవును అంటారు, సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇవాళ మన ఇద్దరం అన్ని పనులు మానుకొని మనం హిమాలయాలకు వెళ్ళాం అనుకోండి వెతుక్కుంటూ, మనం శంబల్ నగర్కి వెళ్ళినా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఏమైనా బోర్డు ఉంటుందా అండి? ఉండదు. పోనీ మనకు తెలుసుకునే అంత స్థితి మనకుందా అంటే లేదు. అంటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనకు రైతులు బోర్ వేసుకునే ముందు కొంతమంది నిపుణులను పిలిచి ఎక్కడ నీళ్లు పడతా చెప్పండి మనకు అంటారు. అది మీరు నేను చేయలేకపోవచ్చు, ఆ నిపుణుడికి తెలుసు. అది ఆ పొలం మొత్తం తిరిగి ఏదో చేసి ఇక్కడ ఉంది అంటారు. అలాగా ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి, తపశ్శక్తి ఉంది అనే విషయాన్ని మీరు నేను తెలుసుకోలేం కాబట్టి మనం శంబల్ నగర్కి వెళ్ళినా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినా కూడా దానివల్ల మనకు జరగాల్సిన మేలు తప్పకుండా జరుగుతుంది. కానీ మనం వెళ్ళాము అనే విషయం మనకు తెలియదు. ఓకే. ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి బయలుదేరారు అనుకోండి, మీరు అన్ని బోర్డులు ఉంటాయి, ఇన్ని కిలోమీటర్లు ఇంకా ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి. శంబల్ నగర్ బోర్డులు లేవు, ఉండదు. పోనీ మనం పొరపాటును వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళామని తెలుసుకోగలిగే శక్తి మనకు లేదు. ఎవరైతే ఈ ప్రదేశంలో తపశ్శక్తి ఉందని తెలుసుకోగలరో వారికి మాత్రం అర్థమవుతుంది అది. వేరే వాళ్ళు పొరపాటున వెళ్ళారంటే అక్కడికి ఆ తపశ్శక్తి వాళ్ళకి అందుతుంది. ఎందుకంటే ఈ ఋషులందరూ కూడా ఎవరి కోసం తపస్సు చేస్తున్నారండి? సమాజం బాగుండాలని చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ శంబల అనే కాన్సెప్ట్ అనేది చాలా హైప్ అయింది. కానీ దీనికన్నా మనకు బాగా దగ్గరగా ఉండే కాన్సెప్ట్కి దీనికి మీరు ఆ సారూప్యం చూడండి. మీరు మన వాళ్ళు చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళండి అంటారు, అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి అంటారు. ఇప్పుడు గుడికి వెళ్ళమని చెప్పడం కాదు, పుణ్యక్షేత్రం, ఆ క్షేత్రం మొత్తం ఆ ఎనర్జీ ఉంది కాబట్టి ఆ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రం అంటాం. అంటే ఇప్పుడు ఆ క్షేత్రంలో మీకు గుడి ఉన్నా లేకపోయినా, అక్కడ మూలవిరాట్ ఉన్నా లేకపోయినా అది పుణ్యక్షేత్రమే. అది అంటే అక్కడికి వెళ్తే ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ తపశక్తి కానీ మీకు అందుతుంది, పుణ్యక్షేత్రం అయింది. ఇలాంటి క్షేత్రాలు భారతదేశం మొత్తం మీద చాలా ఉన్నాయి. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి కదండి. అవును. ఈ పుణ్యక్షేత్రాల కంటే కూడా కొన్ని వేల లక్షల రెట్లు ఎక్కువ తపశక్తి ఉన్న చోటే మనకు శంబల్ నగరి. ఓకే, అదే అండి. ఇప్పుడు ఇది శంబల్ నగరి అనేది ఒక్క చోట లేకపోతే చాలా శంబల్ నగర్ ఉన్నాయా అనేది మనం ఈ రోజు వెళ్ళినామని తెలుసుకోలేము. కానీ ఈ ఆధ్యాత్మిక పరంగా మాత్రం తప్పకుండా ఉంది. మన ఋషులందరూ కూడా హిమాలయాలకు తపస్సు చేసుకోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తపస్సుకి అది చాలా అనుకూలమైన ప్రదేశం. అక్కడ అలా చేసుకొని ఆ స్థలాలు బాగా పవిత్రం అయిపోయి అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఆ ఋషులు తపశక్తి వీళ్ళకి సులభంగా అందే క్షేత్రమే శంబల్ నగరి అండి. ఓకే. అండ్ ఈ అసలు శంబల నగరి అనేది మనం మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. మీ పేరు ముందు అసలు శంబల నగరి అని ఇది ఎలా వచ్చింది? అండ్ మీ గురించి తెలుసుకోవాలని కూడా నాకు ఆతృతగా కూడా ఉంది. ఇప్పుడు నా గురించి అంటే నేను చదువుకునింది కంప్యూటర్స్ అండి. నేను చాలా చిన్న వయసులోనే అంటే సుమారు 18 ఆ వయసులోనే నేను హైదరాబాద్లో ఫస్ట్ ఐటీ కంపెనీలో నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇంటర్గ్రాఫ్ అని బేగంపేటలో ఉండేది. అది ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా. అప్పట్లో అది ఐకానిక్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అనమాట. సో నేను ఆల్మోస్ట్ నా 11 years నుంచే కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్తో నేను ప్రోగ్రామింగ్ మొదలుపెట్టాను. నేను
నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా చేయలేదు నేను. ఓకే. 10th నుంచి డైరెక్ట్ 10th డైరెక్ట్గా ఈ కాలేజ్కి వెళ్ళాను. అది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా అనమాట. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి మారేడ్పల్లిలో, సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ దగ్గర మారేడ్పల్లిలో, టు బి స్పెసిఫిక్ ఈస్ట్ మారేడ్పల్లిలో ఈస్ట్ మారేడ్పల్లి ఇప్పటికీ ఉంది అది. అక్కడ నేను చదువుకున్నాను నేను. ఓకే. సో దాని తర్వాత అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను డైరెక్ట్గా నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను నేను. ఓకే. సో నాకేంటంటే ఈ ఐటీ కంపెనీలో నేను జాయిన్ అయినా కూడా నా పనే నాకు దైవం అంతే. మీరు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదండి, Yeah. అలాగా. కానీ వర్క్ ఈజ్ వర్షిప్ అనేది నేను ఏదో డ్యూటీ లాగా చేయడం కాదు, నా పని ఇష్టం, అంత ఇష్టం నాకు. ఎందుకంటే నేను చదువుకున్న ఇదే అవ్వాలనుకున్నాను, అదే అయ్యాను కాబట్టి నాకు ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ లేదు. గ్యాప్ అంటే ఏంటంటే నేను ఏం అవ్వాలనుకున్నాను, నేను ఏం అయ్యాను, సింక్ ఉంది. అందుకని నేను గంటలు అక్కడ నేను పని చేయగలిగేవాడిని అనమాట నేను. ఓకే. సో నేను అన్ని సంవత్సరాలు ఆ జాబ్ నేను ఎంజాయ్ చేసుకుంటూ నేను చేయగలిగాను నేను. అలాగే అక్కడ చేస్తున్నప్పుడు నాకు ఒకరోజు యోగా నేర్చుకోవాలి అని అనిపించింది నాకు. ఆ యోగా మాస్టర్ కోసం నేను వెతుకుంటూ నేను వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్ లాంచ్లో యోగా నేర్పిస్తారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను నేను. ఆ తర్వాత అక్కడ నాకు నచ్చలేదు నాకు. కొద్ది రోజుల తర్వాత ఈ మహర్షి ధ్యానం నాన్న అనే వ్యక్తి ఆ దగ్గరలో క్లాస్ పెట్టడం. మహర్షి ధ్యానం నాన్న వారు మా గురువు గారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎలాగైతే కంప్యూటర్స్ అంటే నాకు ప్రాణము, అలాగే నాకు ఇంకొక ట్రాక్ నడుస్తుండేది నా జీవితంలో. అదేంటి అంటే అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి, దీనికన్నా సత్యం అంటే ఏంటి, ఈ ఒక్క పదమే నాకు అర్థమయ్యేది కాదు. సత్యం అంటే ఏంటి, దీన్ని ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు, దీని గురించి ఎక్కడ డీటెయిల్స్ దొరుకుతాయి అనేది. ఎందుకంటే దేవుడి గురించి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా దేవుడి గురించే ఉంటుంది. ఆ సత్యం అనేది ఏంటి, ఆ సత్యం ఎందుకు మన సత్యం తెలుసుకోవడం అంత కష్టం, ఈ మాయ అంటే ఏంటి, ఇది చాలా చిన్నప్పటి నుంచి నాకు మొదలైంది నాకు. ఓకే. చాలా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇవి రెండు ఒకేసారి అయింది నాకు. నాకు కంప్యూటర్స్ మీద ఈ ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, ఈ సత్యం మీద నాకు దాన్ని ఏమంటారంటే అన్వేషణ అనుకోండి మీరు. ఓకే. సో ఇంకా ఏంటంటే సత్యం అంటే ఏంటో తెలుసుకోవడం అనేది కూడా ఆ ఉత్సాహం అనేది అప్పటి నుంచే పెరిగింది. ఇది అంటే మీకు అంటే ఏ ఇయర్ నుంచి మొదలైంది అనుకోవచ్చు సార్? నేను 11th ఇయర్ అండి, అంటే 6th క్లాస్ అనుకోండి. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ఆల్మోస్ట్ రెండు ప్యారల్గా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఏది నా కంప్యూటర్స్లో నేను అడుగు పెట్టడం, నేను ప్రోగ్రామింగ్ మొదలు పెట్టడం, అలాగే సత్యం గురించి అన్వేషణ అనేది ఈ రెండు కూడా అప్పుడే మొదలయ్యాయి నాకు. అప్రాక్సిమేట్ ఏ ఇయర్ ఉండొచ్చు? 86 అండి. 86 సార్. ఓకే. 86. ఓకే. అప్పటి నుంచి మొదలైంది. సో నెల్లూరులో ఉండేవాడిని నేను. సో నెల్లూరు అంటే అప్పటికి ఒక చిన్న టౌన్. ఓకే. ఆ టౌన్లో నేను అక్కడ కంప్యూటర్స్ నేర్చుకున్నాను అంటే చాలా మందికి ఆశ్చర్యం కూడా వేస్తుంది. బట్ నా స్కూల్ ప్రిన్సిపల్ చాలా ఫార్వర్డ్ థింకింగ్, చాలా ఆధునిక భావాలు ఉన్న వ్యక్తి. ఆయనకు తెలిసింది మొత్తం పిల్లలకి అందించాలనే తపన చాలా ఉండేది ఆయనకి. సో ఆయన వల్ల నాకు అది జరిగింది. అంటే 6th క్లాస్లో అంటే ఈవెన్ 1986 అంటే సో టీవీలు కూడా కరెక్ట్గా ఉన్న రోజులు కాదు. కరెక్ట్. సో ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు, అసలు కంప్యూటర్ అంటే దానికి సంబంధమే లేదన్నట్టు ఉన్న రోజులు అనమాట. సో ఆ రోజుల్లోనే ప్రోగ్రామింగ్ దాని గురించి మీకు తెలుసుకోవాలని అంటే అంత ఉత్సాహం ఎట్లొచ్చింది అసలు? చెప్పాను కదా, నా స్కూల్ ప్రిన్సిపల్ ఆయన పేరు టీవీ రావు అండి. టీవీ రావు. సో ఆయన ఏంటంటే ఆయన ఒక ప్యాషన్తో స్కూల్ పెట్టారు నెల్లూరులో. సో అప్పట్లో ఆ స్కూల్ పేరు వెబర్స్ మాంటిసోరీ అని ఉండేది, తర్వాత దాన్ని విద్యాభారతి అని మార్చారు. సో వారికి ఏంటంటే ఈ పిల్లలకి కంప్యూటర్ సైన్స్ నేర్పించాలి అనే దాంతో స్కూల్లో కంప్యూటర్స్ పెట్టి ఆయన నేర్పించడం. అలాగే 87 ఆ టైంలో మమ్మల్ని అందరినీ చెన్నై తీసుకెళ్లారు. అప్పట్లో ఆల్ ఇండియా కంప్యూటర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఆ ఎగ్జిబిషన్ తీసుకెళ్లారు మమ్మల్ని. ఓకే. సో అప్పుడు మాకు ఆ రోజుల్లో లేటెస్ట్ కంప్యూటర్స్ ఏంటి అవన్నీ కూడా మాకు తెలిసాయి. తర్వాత ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. తర్వాత ఈ ఇంట్రెస్ట్ చూసి ఇంట్లో మా ఫాదర్ దానికి సంబంధించిన బుక్స్ కొనివ్వడం, నేను సబ్జెక్ట్ అంటే క్లాస్ బుక్స్ కన్నా ఇవి ఎక్కువ చదవడం. దానివల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది అలా పెరిగింది, అలా సస్టైన్ అయింది కూడా. అలాగే 10th అయిన వెంటనే నేను ఇంటర్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఈ ఈస్ట్ మారేడ్పల్లి కాలేజ్లో జాయిన్ అవ్వడం. సో 18 yearsకి నాకు కోర్స్ అయిపోయింది. 18.5 మాకు ఒక 6 months అనేది మాకు ట్రైనింగ్ ఉంటుంది, అప్రెంటిస్ ఉంటుంది. హైదరాబాద్ ఈసీఐలో నేను చేశాను ట్రైనింగ్. దాని తర్వాత నేను హైదరాబాద్ ఫస్ట్ ఐటీ కంపెనీ ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యాను. సో ఇది అయింది. ఈ మహర్షితో నా జర్నీ అనేది 21 years, 21 సంవత్సరాలు జరుగుతుంది. సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే యాజ్ ఎ సాఫ్ట్వేర్గా మొదలుపెట్టారు అండ్ ఇప్పుడేమో ఒక మహర్షి లాగా మాట్లాడుతున్నారు. వీ కెన్ కాల్ యూ లైక్ అనే మోడర్న్ మహర్షి అనే టైప్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర. సో మరి ఆధ్యాత్మికం వైపు
సో కంప్లీట్గా ఎలా టర్న్ అయిపోయారు అనుకోవచ్చు? ఇక్కడ ఆధ్యాత్మికం వైపు నేను టర్న్ కాలేదండి. అంటే బహుశా నా గెడ్డం వల్ల లేకపోతే నా వైట్ డ్రెస్ వల్ల అనిపించవచ్చు. ఈ గెడ్డం పెరగడానికి నేను చేయలేదు, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. ప్లస్ ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ ట్రైనింగ్స్ చేస్తాను నేను. ఓకే. మేము ఎప్పుడైతే క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ చేస్తామో కార్పొరేట్స్కి, ఇలా వెళ్ళనండి నేను. సో వెరీ క్లీన్ షేప్ అండ్ వెరీ ఫార్మల్స్లో వెళ్తాం అనమాట. సో ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది మనము అన్నీ వదిలేసి చేసేది కాదండి. ఓకే. మీ లైఫ్లో మీరు ఏదైతే మీరు ఎంచుకున్నారో దారి, అంటే మీరు యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదన్నా దానికి హెల్ప్ అవ్వాలి ఆధ్యాత్మికం అనేది. అంటే ఇప్పుడు మీ జీవితం అనేది ఒక పూలమాల అనుకోండి, పూలని కనిపిస్తుంటాయి అందరికీ, కానీ ఈ పూలన్నింటినీ కట్టి పెట్టేది ఒకటి ఉంటుంది, దారం. ఆ దారం అనేది లేకపోతే ఇది పూలమాల అవ్వదు. పూల ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అవుతాయి అన్నమాట. సో అలా ఉండాలి ఆధ్యాత్మికం అంటే, అదా ఇదా అని కాదు, ఈ రెండు ఉండాలి మనకు. సో దీనిలో నుంచి దానిలోకి వెళ్ళడం, దానిలో దీనిలోకి రావడం కాదు. మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ దారిలో ఆధ్యాత్మికం వల్ల మీరు ఇంకా ముందుకు వెళ్ళగలగాలి, మీ శక్తి పెరగాలి. మీలో శక్తిని పెంచేదే ఆధ్యాత్మికం. ఓకే. అంతేగాని మిమ్మల్ని గుడ్డిగా ఏదో నమ్మమని చెప్పేది కానీ లేకపోతే ఇంకోటి, అది ఆధ్యాత్మికం కాదని. శంబల నగరి, మరి ఈ శంబల్ నగరి గురించి కూడా మనం మాట్లాడుకుందాం సార్. అండ్ ఇంత ముందున్న పేరుకి ఇప్పుడు శంబల్ నగరి అని చేర్చుకోవడానికి మీ లైఫ్లో ఒక బలమైన రీజన్ అనేది కూడా ఉండే ఉంటుంది. ఏంటంటే అంత ఈజీగా ఎవరు మన పేరులో అలా ఒక దాన్ని యాడ్ చేసుకోలేరు. ఇంటి పేరునైతే మనము పుట్టుతో వస్తుంది, కానీ ఇలా శంబల నగరి, అది కూడా రమేష్ గారి పేరు ముందు ఇలా యాడ్ చేసుకోవడానికి గల బలమైన రీజన్ ఎప్పటి నుంచి మొదలైంది? అసలు ముందు ఈ శంబల్ నగరి అనేది నా జీవితంలోకి ఎప్పుడు వచ్చిందో నేను చెప్తాను. ఇందాక మీకు చెప్పినట్టు ఆ నాలెడ్జ్ అనేది నాకు ఉంది. నేను చాలా చిన్నప్పుడే శంబల గ్రామం పుస్తకాలు చదివాను నేను. చాలా అంటే నాకు ఆధ్యాత్మికం పూర్తిగా అవగాహన లేనప్పుడు, ఆ అన్వేషణ కొనసాగుతున్నప్పుడు నేను చదివాను నేను. సో అది మనకు ఆంధ్రప్రదేశ్లో తెలుగులోనే పుస్తకాలు ఉండేటివి శంబల గురించి నేను చదివాను. అప్పట్లో దానిలో ఏముండేటి అంటే, అది హిమాలయాల్లో ఒక గ్రామం. మీరు ఇందాక అన్నట్టు అక్కడ కల్కి అవతారం పుడతారు. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, మానవ మాత్రులు ఎవరు వెళ్ళలేరు, కానీ అక్కడ అంతా ఇలా ఉంటాయి, ఈ వజ్రాలు వైడర్లు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి సున్నితాను. నాకు దానిలో కొన్ని ఆ టైంలో నా బుర్రకి ఎక్కలేదు. అంటే నేనేమనుకున్నానంటే, ఒక చిన్న అనుమానం వచ్చింది నాకు. ఇప్పుడు మీకు మీ అమ్మమ్మో నాన్నమ్మో ఇష్టం అనుకోండి, వారి పేరు మీద, అంటే వారు బతికుంటే వారి బర్త్డేకి, లేదా వారు లేకపోతే వాళ్ళకి జ్ఞాపకార్థం మీరు ఒక అందరినీ పిలిచి భోజనం పెట్టాలనుకున్నారు. మీరు ఈ భోజనం పెట్టడం అనేది మీరు అందరూ వచ్చే వీలున్న ప్రదేశంలో పెడతారా, లేకపోతే ఎవరు రాని ప్రదేశంలో పెడతారా చెప్పండి. ఎంతమంది వస్తే అంత ఆనందం కదండి మీకు. అవును. అలాగే ఇంతమంది మహర్షులు సమాజం కోసం తపస్సు చేసి వారి తపశక్తి మొత్తం ఒక దగ్గర నిక్షిప్తం చేసినప్పుడు, వాళ్ళు ఏమన్నా వాటిని బ్యాంకులో ఎఫ్డీలు వేసుకుని ఇంకెవరికి అందకూడదు అనుకున్నారా, లేకపోతే ఇది అందరికీ అందాలనుకున్నారా? అందరికీ అందాలని. అది ఇప్పుడు ఆ హిమాలయాలనే ప్రదేశం అందరికీ వెళ్ళడానికి సులభం కాకపోవచ్చు, కానీ అక్కడ ఏ మహర్షుల ఉద్దేశం కూడా ఇది మాకే చెందాలి అనే ఉద్దేశం ఉండదు, ఇది అందరికీ అందాలనే ఉంటుంది. అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి నా మైండ్లో జరిగింది ఇది అనమాట. ఇది వాస్తవం అవ్వచ్చు, కాకపోవచ్చు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ మహర్షులందరూ కూడా సమాజం కోసం వీరు చేశారు. సో వారికి ఏదైతే ఫలితం దొరికిందో ఆ తపశక్తి, అది సమాజానికి అందించాలనుకున్నారు తప్పిస్తే సమాజానికి అందకుండా పెట్టాలనేది ఎవరు చేస్తుండ్రు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఏది ఈ తపశక్తి అంతా కూడా జనాలకి అందాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు అని. తర్వాత ఇప్పుడు ఈ ధ్యానం నాన్న అనే వీరితో నా ప్రయాణం మొదలైనప్పుడు, ఇది వీరి ఫోటో అండి. ఓకే. మహర్షి ధ్యానం నాన్న. ఓకే. సో వీరితో నా ప్రయాణం సుమారు 21 సంవత్సరాలండి. సో వీరిని నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు, నన్ను వెతుక్కుంటూ వీరు వచ్చారు. ఓకే. అంటే నాకు ఇలాంటి గురువు కావాలి అని చాలా గట్టిగా ఉండడం, దానివల్ల నా జీవితంలో ఆయన నా కంపెనీ దగ్గర ఆయన వచ్చి ఆ క్లాస్ పెట్టడం జరిగింది. అక్కడ నేను నేర్చుకున్నాను, వీరి దగ్గర క్రియాయోగం నేర్చుకున్నాను. అప్పటి నుంచి చాలా సంవత్సరాలు నేను సాధన చేశాను నేను. కానీ నా సాధన గోల్ ఏంటి అంటే, మన ఆరోగ్యం మెరుగుపడాలి ఇంతే. అంతేగాని నేను ఆధ్యాత్మికంగా ఎక్కడికో వెళ్ళిపోవాలనే గోల్తో నేను చేయలేదు. అప్పటికీ నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నేను ఐటీ ఇండస్ట్రీలో మీకు తెలుసు, మేము ఎక్కువ కూర్చుంటాము, ఎక్సర్సైజ్కి కొంచెం స్కోప్ తక్కువ. సో దీనికి యోగా కానీ తోడైందంటే మనకు బ్యాలెన్స్ అవుతుంది. అంటే మనం ఎక్కువ రోజులు ఈ పని మనం చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానీ ఇంకోటి కానీ వచ్చి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మల్టిపుల్ రీజన్స్ అనేది కూడా మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్లో. సో వాళ్ళకి ఆ స్ట్రెస్ కానీ చాలా మంది, నాకు ఇన్నేళ్ళు నేను పనిచేసి నాకు స్ట్రెస్ లేదు నాకు. ఓకే.
ఎందుకు ఇది ఇది మాత్రం అసలు నమ్మశక్యంగా లేదు సార్. ఏంటంటే ఒక క్రియ యోగా చేసే పర్సన్ అంటే చేస్తే ఒక బాడీలోనే కాదు, సో మైండ్లో కూడా అంత డిఫరెన్స్ అనేది వస్తుందా? ఇక్కడ ఏంటంటే అండి, ఏ యోగా చేసినా కూడా మీలో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. అది ఏ గురువు చెప్పారు, లేకపోతే అందరూ వచ్చి మా గురువు దగ్గర నేర్చుకోవాలనేది ఏం లేదు. మీ ఇవన్నీ కూడా టైం టెస్టెడ్ ఏన్షియంట్ ప్రిన్సిపల్స్, ఇవి ఏన్షియంట్ టెక్నిక్స్. అవన్నీ చాలామంది మనకు సమాజానికి అందించారు. ఇంకా మన భారతదేశం అదృష్టం ఏంటంటే అండి, వేటికి కాపీరైట్స్ లేవు. మీరు నేర్చుకోవాలనుకుంటే ఈరోజు మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు మనం. రైట్. కాకపోతే మనం ఏం చెప్తామంటే, ఎవరైతే వాటిని సాధన చేశారో వారి దగ్గర నేర్చుకుంటే మీకు మేలు. ఎందుకంటే ఇప్పుడు నేను పుస్తకం చూసి చెప్పడం వేరు. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ రాదండి, నేను మిమ్మల్ని పిలుస్తాను, మీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను అని. నా బుక్ ఉందండి, మీరు దిగండి, నేను నెక్స్ట్ పేజ్ చెప్పి నేను చూస్తాను అంటే ఆలోచించండి. రిస్కా కాదు చెప్పండి? రిస్కే సార్. అందుకని ఏంటంటే, ఎవరైతే సాధన ఇప్పుడు ఈ మహర్షి కూడా ఆయన ఏమన్నారంటే, నేను మీకు నేర్పించేది ఏది కూడా నేను కనుక్కోలేదు. ఇవన్నీ మన మహర్షులు చేసినవే. కాకపోతే నేను జీవితంలో వాటిని కొన్ని సంవత్సరాలుగా సాధన చేసి నాకు మేలు జరిగింది, వాటిని నేను మీకు చెప్తున్నాను అని. ఓకే. ఇప్పుడు మాకెంతవరకు చెప్పారు? ఒక గృహస్థుగా ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పారు. వారు ఎంతవరకు చేస్తారు? ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి ఎంతవరకు ఎలా అంతవరకు చేశారు. సో ఇప్పుడు మా సాధన అంతా ఏంటి అంటే, మా లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మా ప్రొడక్టివిటీ కానీ లేకపోతే ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం కానీ దాని వరకు నేను చేశాను. అంతకన్నా పైకి చేయాలని కోరిక కూడా నాకు లేదు. సో మీరు అన్నట్టు దీనిలోంచి మా దారి మళ్ళీ దానిలోకి మేము వెళ్ళే ఉద్దేశం మనకు లేదు. సో ఈ ఆధ్యాత్మికాన్ని, అలాగే కుటుంబ జీవితాన్ని, ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ని, ఆర్ కెరీర్ని, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకోవడమే నేను చేసిన సాధన. ఓకే. రేపటి నుంచి కూడా నేను నా కెరీర్ని మానేసి దీనిలోకి వెళ్ళే ఉద్దేశం లేదు. ఓకే. ఒకప్పుడు నన్ను సైంటిస్ట్ రమేష్ అన్నారు కాలేజీలో ఉన్నప్పుడు, తర్వాత ఐటీ రమేష్, సాఫ్ట్వేర్ రమేష్ అయ్యాను, తర్వాత ఇప్పుడు సంబల్ నగర్ రమేష్ అయ్యాను. ఇది మొత్తం ప్రపంచం మార్చుకునింది, కానీ నాకైతే నాకు క్లారిటీ ఉంది నేనేం చేయాలనుకుంటున్నాను అనేది. అలాగే రెండు కలిసి వెళ్ళాలి. నేను ఇవాళ మీ ముందు రావడానికి కూడా ఏంటంటే, నాకు ఎలాగైతే ఈ సాధన వల్ల మేలు జరిగిందో ఆ మేలు అందరికీ జరగాలి. నాకు జరిగింది నేను అందరికి చెప్పాలి. ఎవరికన్నా నచ్చిందా వచ్చి ఆ సంబల్ నగర్ క్షేత్రానికి వచ్చి అక్కడ ఉండే తపశక్తిని వాళ్ళు స్వీకరించి వెళ్తారు అని ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పే క్షేత్రం ఎక్కడని చెప్తాను. ఏంటంటే మెయిన్ గా ఇప్పటి వరకు మనం శంబల్ నగరి అని అంటే కేవలము హిమాలయాల్లోనే ఉంటుందని మనకు తెలుసుకున్నాం, మాట్లాడుకున్నంత వరకు. కానీ ఇప్పుడు ఒక క్షేత్రం అంటున్నారు. అసలు ఈ శంబల నగరి క్షేత్రం ఎక్కడ ఉంది, దాని విశిష్టత చెప్తాను. ఇందాక మనం శంబల్ నగరి అంటే ఒకటి అనుకున్నాము, ఏంటి అక్కడ తపశక్తి ఎప్పుడూ ఉంటుంది ఆ క్షేత్రంలో, అది అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పే ప్రదేశం ఏంటంటే అండి, ఇది 2014 2014లో ఈ మహర్షి గారు అక్కడ స్థాపించారండి. దీని పేరు మన ఇల్లు. మన ఇల్లు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నామంటే, మేము అది వీరు భారతదేశం మొత్తం తిరిగి 150,000 మందికి క్రియాయోగం నేర్పించారండి. ఓకే. 150,000 నేర్పించారు. అంటే 150,000 కుటుంబాలకి వారితో అనుసంధానం ఉంది. ఈ 150,000 కుటుంబాలని వారు ఏమంటారంటే, మీ అందరూ నా ఆధ్యాత్మిక బిడ్డలు, నేను గురువుని కాను అని ఎప్పుడు గురువుగా ఒప్పుకోలేదు. నేను గురువు అని మీతో అన్నా కూడా సమాజం కోసం అనడం తప్పిస్తే, మా మైండ్లో మాత్రం మాకు ఆయన మా నాన్నగారే, ఓకే, మా ఆధ్యాత్మిక తండ్రి. సో అలాగేంటంటే ఆ గురువు గారు అక్కడ ఈ మన ఇల్లు ఎందుకు పెట్టారంటే, వారు ఈ 150,000 మంది కుటుంబాలు మేమందరం కలిసి కట్టుకున్న ఇల్లు కాబట్టి అది మన ఇల్లు మేము పెట్టుకున్నాము. ఓకే. అంటే ఇంక ఎవరి నోట్లోంచైనా కానీ దీని పేరు అనేది వచ్చిందంటే ఇది మన ఇల్లు, అంటే ఇది మనది అది అని సొంతంగా అనుకునే విధంగా అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ వెళ్తాను. ఇక్కడ చిన్నప్పుడు మా నాన్న అంటే నాకు కోపం అండి, నా సొంత మా ఫాదర్ అంటే. ఓకే. ఎందుకు? దీపావళి రోజు టపాసులు కొనిస్తారు. టపాసులు కొని సంతోషించాలి కదా, కొనిస్తారు. కొనిచ్చిన తర్వాత మేము తీర టపాసులు కాల్చుకునే టైంకి దానిలో కొంత తీసి చుట్టుపక్కల ఎవరన్నా ఏమీ లేని పిల్లలకి ఇచ్చేసేవారు అనమాట. సో అప్పుడేంటి, నా కోపం ఏంటి, నా టపాసులు తగ్గిపోతున్నాయి అని చెప్పి. ఇప్పుడు మా పిల్లలకి నేనంటే కోపం. ఇదే పని నేను చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. వాళ్ళకి కొనిస్తాను నేను, కానీ కొంత వేరే వాళ్ళకి ఇస్తాను నేను. ఇక్కడ ఈ మన ఇల్లు అనేటప్పుడు ఏంటంటే, ఈ నాన్నగారు ఏమన్నారంటే, నా తపశక్తి ఈ 150,000 మంది కుటుంబాల వరకు మాత్రమే. వీరు ప్రతిసారి హిమాలయాలకి వెళ్ళి వచ్చినప్పుడు మా అందరినీ పిలిచి మాకు తపస్సుకు దారిపోసేవారు. ప్రతి సంవత్సరం వెళ్ళేవారు, ఆయన దారిపోసేవారు. ఇలా మేము వారి దగ్గర తీసుకొని ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మేము అడిగాం వాళ్ళని, మాకు చేసింది చాలు, మీరు మాలాగా మీరు వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు కదా అని.
ఇది మేము అడిగాం వారిని. అంటే ఈ 1,50,000 మందికే కాకుండా ఇంకొంచెం ఎక్కువ మంది కూడా వేరే వాళ్ళకి కూడా, అంటే వేరే వాళ్ళకి ఈ కూడా. సాధన నేర్చుకుని వాళ్ళకి కూడా మీరు చేయొచ్చు కదా అని. ఉమ్, అప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, బాబు నా దగ్గర 10,000 రూపాయలు ఉంది, నేను వెళ్ళి జూబ్లీ హిల్స్లో ప్లాట్ కొనుక్కోవాలి అంటే అర్థం ఉంటుందా అని అడిగారు. ఉమ్, 10,000 రూపాయలు మీ జూబ్లీ హిల్స్ మీరు ప్లాట్ కొనలేరు మీరు. కొనలేరు. ఆయన అప్పుడు ఉద్దేశం ఏంటి అంటే, నా శక్తి మీకు మాత్రమే సరిపోద్ది, ప్రపంచంలో అందరికి ఇచ్చే అంత శక్తి నాకు లేదు అన్నారు. ఉమ్, దీని తరువాత వారు సాధనలో, అంటే ఇంకా సాధనలో ఉన్నారు వారు, ఉమ్, సాధనలో ఒక సుమారు 14 సంవత్సరాల క్రితం, అంటే ఈ ఆశ్రమం పెట్టక ముందే వారు మౌనంకి వెళ్ళిపోయారు, ఉమ్, పూర్తి మౌనం. ఎప్పుడైతే వారు మౌనంలోకి వెళ్ళారో అప్పుడు వారి శక్తి స్థాయి పెరిగిందని. ఉమ్, అలాగే 7 సంవత్సరాల క్రితం వారు అజ్ఞాతంకి వెళ్ళారు, అంటే ఆ ఆశ్రమంలోనే వారు రూమ్లోంచి బయట రాలేదు 7 సంవత్సరాల నుంచి, లోపలే ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇంకా ప్రపంచం నుంచి ఆయనకి ఏ డిస్టర్బెన్స్ లేదు, రోజుకి 22 గంటలు తపస్సులో ఉంటారు వారు. ఉమ్, ఇలా తపస్సు చేస్తూ ఉండగా వారికి ఆ శక్తి స్థాయి పెరిగింది. ఉమ్, ఈ పెరిగిన తర్వాత 2021 ఉమ్, అప్పుడు ఏం చేశారంటే, వారి తపశ్శక్తి మొత్తం ఉమ్, ఈ గాయత్రి మాత విగ్రహం, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గాయత్రి మాత విగ్రహం అండి. ఓకే. ఇది 9 అడుగులు ఎత్తు, 9 అడుగులు ఎత్తు. ఓకే. 1800 కేజీల పంచలోహ గాయత్రి మాత విగ్రహం అండి. ఉమ్, ఈ విగ్రహాన్ని అక్కడ స్థాపించి వారి తపశ్శక్తి మొత్తం దీనిలో చార్జ్ చేసి అప్పుడు ఏమన్నారంటే, ఇన్ని రోజులు మీరు కోరారు కదా నా తపశ్శక్తి అందరికీ అందాలి అని, ఈ రోజు నుంచి మీరు ఈ ఆశ్రమానికి ఎవరినన్నా పిలవచ్చు. ఉమ్, అప్పటి వరకు కేవలం 1,50,000 మంది వీళ్ళ కుటుంబాలకి మాత్రమే ప్రవేశం. ఉమ్, ఇప్పటి నుంచి మీరు ఎవరినన్నా పిలవచ్చు, ఉమ్, పిలిచి వారి నుంచి ఈ విగ్రహం తాకమని చెప్పండి. ఉమ్, వాళ్ళు నా సాధన చేయకపోయినా, ఈ క్రియాయోగం చేయకపోయినా కూడా నా తపశ్శక్తి వారికి అందుతుంది అని చెప్పారు. ఉమ్, ఇవాళ వీరు చేసే పని ఏంటి, రోజుకి 22 గంటలు తపస్సు చేయడం, ఈ విగ్రహం తపస్సుకి దారిపోయడం, అలాగే వచ్చిన వాళ్ళకి వాళ్ళ మంచి కోసం చింతన చేయడం, ఇదే వారు చేసే పని. ఉమ్, ఎప్పుడైతే మాకు పర్మిషన్ వచ్చిందో 2021, అప్పటి నుంచే మేము బయటికి వచ్చి చెప్పడం మొదలుపెట్టాం. ఓకే. ఆ రోజున ఈ క్షేత్రాన్ని, మన ఇల్లు అనే క్షేత్రాన్ని గాయత్రి తపస్వి శంబల్ నగరి అని మార్చాం అన్నమాట. ఓకే. ఎందుకు అంటే, ఇవాళ అక్కడ మహర్షి ఉన్నారు, ఉమ్, మీరు అక్కడికి వచ్చారు అంటే ఆ వారి తపశ్శక్తి మీకు అందుతుంది. అవును, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదైనా కానీ అందుతుంది. ఇప్పుడు వీరి స్థాయి ఏ లెవెల్కి వెళ్ళిందంటే, వీరు శరీరం వదిలేసిన తర్వాత కూడా మహర్షి అయినంత మాత్రాన సృష్టికి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో దానికి లోబడే ఉంటారు, కానీ ఎవరు సూపర్ మ్యాన్ లాగా ఉండరు. రైట్. ఇప్పుడు మాకు అవగాహన ఉంది, వారికి ఉంది. వారు మనలాగా మనిషే తపస్సు చేసి మహర్షి అయ్యారు. ఈ తపస్సు అనేది ఒక సైన్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చేసినా నేను చేసినా ఆ స్థాయికి మనం వెళ్ళగలం. ఎవరు చేసినా వెళ్ళగలిగితే సైన్స్. ఒకరికి అవుతుందంటే అది కనికట్ట మ్యాజిక్ అన్నమాట. ఓకే. సో అలాగేనంటే, ఇప్పుడు వారు శరీరం వదిలిన తర్వాత కూడా అక్కడ తపశ్శక్తి ఈ భూమి అంతమయ్యేంత వరకు ఉంటుంది కాబట్టి దానికి శంబల్ నగర్ అని పేరు పెట్టాం. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే, ఆ చోటు మేము ఎన్నుకున్న రోజే వీరు ఒక ధ్యానంలో చూసి, అక్కడ కొన్ని 100 సంవత్సరాల క్రితం ఒక గిరిజన వ్యక్తి, ఇది అరకు దగ్గర ఉంటుందండి, ఇది అంటే ఈ శంబల్ నగర్ క్షేత్రం. సో ఇదేంటంటే మన విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే దారిలో ఎస్కోట్ అనే ఊరు ఉంటుంది, ఆ ఊరికి దగ్గరలో ఉంటుంది అన్నమాట, శృంగవరపుకోట దగ్గరలో. సో ఇక్కడ ఏంటి, ఈ ప్రదేశంలో ఒక గిరిజన వ్యక్తి కొన్ని 100 సంవత్సరాల క్రితం తపస్సు చేసి అక్కడ ముక్తి పొందారు. అంటే మేము అక్కడ మన ఇల్లు అనే దాన్ని పెట్టక ముందే అది ఒక తపస్సు నిండిన క్షేత్రం. అక్కడ తీసుకొని ఈ మహర్షి అప్పటి నుంచి తర్వాత అక్కడి నుంచి ఎటు కదలకుండా అక్కడే ఉండి తపస్సు చేయడం వల్ల ఆ క్షేత్రాన్ని కూడా తపస్శక్తిని చార్జ్ చేయడం మొదలైంది. ఓకే. అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే ఇంకా వీరు చేయకపోయినా కూడా అది ఎప్పటికీ ఉంటుందనే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు దాని శంబల్ నగర్ మేము పెట్టాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, అది నేను ఆ శంబల్ నగర్ గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా నేను దాన్ని మాట్లాడడం వల్ల నా పేరు ఎస్ రమేష్, అది కాదు శంబల్ నగర్ రమేష్ అయిపోయింది అనమాట. ఓకే. ఓకే. అదండి. సో మీ పేరు ముందు మరి ఇలా పేరు రావడానికి గల రీజన్ ఇంత ఉందన్నమాట. అండ్ ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే నాకు కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ అనేది కూడా వస్తున్నాయి. మీరు స్టార్టింగ్ నుంచి మీ గురువు గారు చెప్తూనే ఉన్నారు మహర్షి ధ్యానం నాన్న అని చెప్పేసి. అసలు ఈ మహర్షి ధ్యానం నాన్న ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఇలా అందరికీ ధ్యానం నేర్పించాలని చెప్పేసి ఆయనలో ఎప్పటి నుంచి ఆ ఆతృత అనేది కూడా మరి అంటే అందరికీ నేర్పించాలనేది ఎప్పటి నుంచి మొదలైంది అనుకోవచ్చు మనం? మీ ప్రశ్నకి నేను కొంచెం పక్కకి తీసుకెళ్తున్నాను, క్షమించాలి. ఓకే. ఇప్పుడు మనకు ఒక మాట అంటారండి, నది మూలం ఋషి మూలం చూడొద్దు అంటారు.
అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్ళారా? మీరు వెళ్ళాను. వెళ్ళారు. అక్కడ మీరు గోదావరిని చూసారనుకోండి, అది నదా సముద్రమా అన్నంత ఉంటుంది. అవును. చాలా పెద్దది ఉంటుంది. అదే మీరు వెనక్కి వెళ్తూ 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 ఈ నది ఎక్కడైతే పుట్టిందో, అంటే నది మూలం అంటే పుట్టిన దగ్గరికి మీరు వెళ్ళి చూసారనుకోండి, మీకు అక్కడ బొట్లు బొట్లు కారుతుంటాయి. అవును. మీరు అక్కడ చూసారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే రాజమండ్రిలో మీకు గోదావరిని చూస్తే మీకు కలిగే ఆ గౌరవం కానీ అది కలగదు మీకు. అలాగే నది మూలం ఋషి మూలం చూడవద్దు అని ఎందుకంటారంటే, ఈ ఋషులు మనకు ఏంటంటే పాత రోజుల్లో ఏ కులంలో పుట్టినా కూడా, ఏ స్థాయి వాళ్ళైనా కూడా, లేకపోతే ఎక్కడ వాళ్ళైనా కూడా తపస్సు చేస్తే ఆ స్థాయికి వెళ్ళగలరు. మీరు వారి సాధన చూడండి, వారు వెళ్ళిన స్థితి చూడండి, వారు ఎక్కడి నుంచి వచ్చారని తోకుంటే వెనక్కి వెళ్ళకండి అంటారు అన్నమాట. సో అందుకనే ఈ ప్రశ్నకి సమాధానం నాకు కూడా తెలియదు. ఓకే. ఎందుకంటే నేను వీరిని అడిగాను, మిమ్మల్ని మేము ధ్యానం నాన్న అని పిలుస్తున్నాం, అసలు మీ పేరు ఏంటని అడిగితే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, బాబు నా పేరు వల్ల మీకు కానీ సమాజానికి కానీ వచ్చే లాభం ఏమీ లేదు అన్నారు. ఎందుకంటే మహర్షిగా వారి పేరు బయటకు రావాలి అనే ఉద్దేశం వారికి లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళారంటే అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ పేరు, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ వద్దనుకునే వెళ్ళారు. ఇప్పుడు నేను వారి గురించి చెప్పడం కూడా ఒక రకంగా తప్పే, ఎందుకంటే వారు వద్దనుకున్నది నేను చేస్తున్నాను. కానీ ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే, ఈ రోజు ఏంటంటే మనకు మీడియాలో వస్తేనే కానీ, ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అన్నారు. అలాగే ఇవాళ మీడియాలోనో లేకపోతే యూట్యూబ్లోనో టీవీలో వస్తే కానీ నిజం కాదు. అందుకని మేము రావాల్సి వస్తుంది ఇక్కడికి. సో అలాగేంటంటే ఈ మీరు అడిగినట్టు ఈ వీరి ఎక్కడ మొదలైంది అనేదంటే, వారు ఉద్యోగం చేస్తున్నప్పుడే వారికి సాధన చాలా చిన్న వయసులో మొదలైపోయింది. వారు చెప్పడానికి అసలు కారణం చెప్తాను. చిన్నప్పుడు సాధన చేస్తూ ఉన్నారు వారు. చిన్నప్పటి నుంచి సుమారు 11 ఏళ్ళ నుంచే సాధన మొదలైపోయింది. చాలా హై లెవెల్కి వెళ్ళిపోయారు. ఒకప్పుడు సాధన చేస్తూ చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు అన్నమాట. అది వారికి ఫస్ట్ ఈ ఆధ్యాత్మిక అనుభూతులు రావడం అనేది అక్కడ మొదలైంది. 48 రోజులు ఏ ఆహారం లేకుండా తపస్సు చేశారు వారు. 48 రోజులు. అది వారి జీవితంలో మొదటి మెట్టు ఆధ్యాత్మికంలో. అంటే మొదటి మెట్టు అంటే చిన్న చిన్నవి వారికి తెలిసి ఉంటాయి, కానీ సమాజానికి అర్థమైంది అది మొదటి మెట్టు అది. దీని తర్వాత ఏంటంటే వారికి సాధన అంటే ఇష్టం. ఇప్పుడు సాధన ఇష్టం, సాధన చేసుకోవాలి అంటే టైం దొరకదు, ఏం చేయాలి అని ఆ సాధన చెప్పడం మొదలు పెట్టారు అందరికి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పినప్పుడు ఏంటి, మీరు చేసి చూపిస్తారు, మీ సాధన అయిపోద్ది, వేరే వాళ్ళకి సాధన అవుతుంది. ఇది బయటకు ఎలా వచ్చిందంటే, వీరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వీరిలో ఒక ప్రత్యేకత గమనించి నాకు మీరు చెప్తారని అడిగారు. సో అప్పుడు ఈయన చెప్తే ఆయన పరవశించిపోయి, ఏమండి మీరు ఇలాంటిది ఎక్కడ దొరకదు మాకు, దయచేసి అందరికీ చెప్పండి అన్నారు ఆయన. అప్పుడు వీరు ఇంకా చాలా దూరం సైకిల్ వేసుకొని వెళ్ళి మరి అందరికి చెప్పొచ్చేవారు ఉచితంగా. ఈ 150,000 మందికి చెప్పిన క్లాసులు అన్నీ ఉచితమైన క్లాసులే అండి. వేటికి కూడా ఫీజు ఉండేది కాదు. అంతా మన సనాతన ధర్మం ఎలా అలాగే ఉండేది అన్నమాట. లాస్ట్ రోజు చెప్పేవారు, బాబు నేను అన్నీ మానేసి చెప్తున్నాను, నాకు ఇది నా జీవన వృత్తికి మీరేమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనేవారు తప్పిస్తే ఇంత దానికి ఫీజు అని కానీ ఇదే ఉండేది కాదు. అలాగని నేను డబ్బులు ఇస్తాను, నన్ను ఆఖరి వరకు కూర్చొనిచ్చేవారు కాదు. మనకు పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఫాలో అయిన వాళ్ళు మాత్రమే కూర్చొనిచ్చేవారు. ఎందుకు ఇలాగంటే, మనం ఏమన్నా చేయొచ్చు కానీ ఆధ్యాత్మిక మీద మనం గౌరవం తగ్గించకూడదు. రైట్. ఇప్పుడు చూడండి, నేను ఇవాళ ఒక పద్ధతిలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను గౌరవంగా పిలిచారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. రేపు నేను ఒక తప్పు చేశాను అనుకోండి, సమాజం ఏమనాలి, రమేష్ తప్పు చేశాడు అనాలి. అంతేకాని ఆధ్యాత్మికం వల్ల ఇతను పాడైపోయాడు అనకూడదు. అందుకని ఆ ఆధ్యాత్మిక గౌరవం అనేది మేము ఇప్పటికీ ఇస్తాము, వారు కూడా అదే వారు ఫాలో అయ్యారు. ఇలాగా ఆయన సాధన అందరికి నేర్పిస్తూ ఉండడం వల్ల ఒకరి దగ్గర నుంచి ఇంకోరు అలా తెలుసుకొని, మన ఆంధ్రప్రదేశ్లో అయితే అంటే ఒక రకంగా చెప్పాలంటే అనంతపూర్ నుంచి అటు ఇచ్చాపురం వరకు క్లాసులు చెప్పారు. నేను హైదరాబాద్లో నేర్చుకున్నాను. హైదరాబాద్లో నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఇంకా ఏంటంటే వీరి దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, డాక్టర్లు, ఇంజనీర్లు చాలా ఎక్కువ. అంటే మీరు చెప్తున్నది బాగానే ఉంది కానీ సార్, ఏంటంటే ఇప్పుడు యూజువల్గా మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఒక ఆధ్యాత్మికం వైపు ఇంతగా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఇలా వెళ్తున్నారంటే నమ్మశక్యంగా లేదనమాట. సో ఒక మనిషిగా ఎవరికైనా కానీ ఒక స్వార్థం అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అండ్ మీరు ఇంతగా చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదైనా స్వార్థం ఏమైనా ఉందని మనం అనుకోవచ్చా? ఈ ప్రశ్న అడిగినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి నేను.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ శంబల్ నగరి క్షేత్రం అని మేము పెట్టిన తర్వాత ఇవాళ చాలామందికి మన సమాజంలో ఎలా కొన్ని పోకడలు నచ్చట్లేదు. మేము ఏమనుకున్నామంటే ఒకప్పుడు అంటే ఆధ్యాత్మికం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా అందించేవాళ్ళో అలా అందించాలని సంకల్పం చేశాం మేము. ఓకే. ఆ క్షేత్రంలో హుండీలు ఉండవు. ఇక్కడ మన శంబల్ శంబల్ నగర్ నగర్ క్షేత్రం ఎక్కడైతే ఆ ఎస్కోట దగ్గర అని చెప్పాను. Yeah. మేము అందరినీ రమ్మంటాం, వట్టి చేతులతో రమ్మంటాం. అంటే మీరు పూలు పళ్ళు కొబ్బరికాయలు ఏమీ అవసరం లేదు, మీరు వట్టి చేతులతో రండి, వచ్చి ఇక్కడ దైవశక్తిని పొంది మీరు తిరిగి వెళ్ళండి. వట్టి చేతులతో రండి, దైవశక్తి వెళ్ళండి, ఇది మా మోటో. ఓకే. అక్కడ మీరు వచ్చి హుండీలో డబ్బులు వేద్దాం, హుండీ ఉండదు మీకు, మేము డొనేట్ చేస్తామన్నా కూడా మేము వద్దండి అంటాం. ఎందుకు అంటే ఇది ఇప్పుడు మీరు ఒక సినిమా చూసారనుకోండి, మీరేం చేస్తారు, చుట్టుపక్కల చెప్తారు ఏమంటే నేను చూసాను ఈ సినిమా బాగుంది వెళ్ళండి అని చెప్పి. అలాగే ఇప్పుడు మేమేంటి, మేము ఈ సినిమా చూసాం 21 సంవత్సరాల సినిమా, అంటే ఈ క్రియాయోగ కానివ్వండి, మా జీవితంలో దాని జరిగిన మేలు వల్ల కానివ్వండి, ఇప్పుడు ఇది మాకు మేలు జరిగింది, మేమేం చేస్తున్నాం, ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తున్నాం మీరు కూడా రండి వచ్చి శక్తి తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు వచ్చారు అక్కడికి, వట్టి చిల్లతో రమ్మంటున్నాం, మీకు మేము ₹1,00,000 ఇవ్వాలంటే మాకు ఖర్చు అవుతుంది, కానీ దైవశక్తి ఇవ్వడం అనేది మాకు ఖర్చు కాదు. ఎందుకు, శక్తి నేను ఇవ్వట్లేదు, అక్కడ ఒక నిత్యం తపస్సు చేసే ఒక మహర్షి ఉన్నారు, వారి తపశ్శక్తి వారికి అందరికి పంచాలని ఉంది వారికి, ఆ కోరిక కానీ ఆ ఆశయానికి మేము సహాయం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అక్కడ ఏదైతే మేము కట్టుకున్నామో అది మా సొంత ఖర్చుతో మేము కట్టుకున్నాం. మీరు రావడం వల్ల మాకు ఖర్చు ఏమైనా పెరుగుతుందా అంటే పెరగదు. ఇంకా మీరు వస్తే మేము తృప్తిగా భోజనం కూడా పెట్టి పంపిస్తాం అనమాట. అంటే అది కూడా చార్జబుల్లా లేకపోతే భోజనం కూడా ఫ్రీ? భోజనం కూడా ఫ్రీ. భోజనం కూడా ఫ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ మన అక్కడికి వచ్చి ఉండాలి, స్టే చేయాలి అని అనుకుంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఎలా ఏంటి అంటారు? అది ఇప్పుడు మా శక్తి ఈరోజు వచ్చిన వారికి భోజనం పెట్టే అంత మాత్రమే ఉంది, అందుకని అంతే చేస్తున్నాం. రేపు మా శక్తి పెరిగిన తర్వాత, అంటే మా శక్తి అంటే మేము అందరం కలిసి మేము చేస్తున్నాం, మేము ఇంకా జీవితంలో కష్టపడి మేము ఎదిగి మేము సంపాదించి మా కుటుంబాలకు పెట్టి దానిలో కొంత మేము కలెక్టివ్గా ఈ ఆశ్రమానికి ఇచ్చి అకామిడేషన్ కట్టేంత వరకు అకామిడేషన్ అక్కడ లేదండి. ప్రస్తుతానికి మీకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఉంది. మీరు ఎవరైనా ఆ టైంలో రావచ్చు, వచ్చి అక్కడ ఆ తపశక్తి స్వీకరించి వెళ్ళొచ్చు అన్నమాట. అకామిడేషన్ కానీ రూమ్స్ కానీ అక్కడ లేవండి. మీరు ఇందాకన్నా స్వార్థం ఏంటి అని చెప్పి, స్వార్థం మాకు స్వార్థం అనేది మాకు లేదండి. ఏంటి అంటే మేము ఆధ్యాత్మిక భాషలో లాంగ్ స్వార్థం అంటాం అన్నమాట. ఇప్పుడు సమాజంలో చాలా మందికి షార్ట్ స్వార్థం అంటే ఏంటంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇంతే ఉంటుంది. నాకు ఇప్పుడు దొంగ ఉన్నాడండి, ఎందుకు దొంగతనం చేస్తాడు? పట్టకూటు కోసం. పట్టుకూడు కాదు, వాడికి ఏంటి ₹1,00,000 కనిపిస్తే వాడు దొంగతనం చేస్తాడు. వాడు ఎల్లుండి గురించి ఆలోచించలేడు. వాడేం ఆలోచిస్తాడు, ఈ 1,00,000 వస్తే నాకు డబ్బులు వస్తే నేను హ్యాపీగా ఉంటాను. అదే ఎల్లుండి గురించి ఆలోచించారనుకోండి, నేను జైలుకి వెళ్తానని అర్థం అవుద్ది వాడికి, వాడు చేయడు. అర్థమైందండి? ఇది లాంగ్కి షార్ట్కి. ఇప్పుడు నా లాంగ్ స్వార్థం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ప్రపంచంలో అందరూ వారి శక్తి మేర వారు కష్టపడగలిగితే, ఇవాళ ఈ కష్టపడలేకనే మనకు స్ట్రెస్లు, ఈ కష్టపడలేకనే ఈ దొంగతనాలు, ఈ కష్టపడలేకనే లౌక్యాలు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళు ఉన్న వర్త్ కన్నా ఎక్కువ హైప్ క్రియేట్ చేసుకోవడం మీదే శ్రద్ధ ఉంది తప్పిస్తే అసలు వర్త్ పెంచుకోవడం మీద శ్రద్ధ లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఆయన వర్త్ పెంచుకునే దాని మీద కానీ శ్రద్ధ పెడితే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అసలు ఉండదు చెప్పండి, తగ్గిపోతుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటి, మా మేనేజర్ వస్తాడండి, మేము చేయలేని పని చేయమంటాడు, వాడికి ఏమీ తెలియదు అంటారు. నేను ఆ ఇండస్ట్రీలో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మేనేజర్ ఉండాల్సిన వర్త్ మేనేజర్కి ఉండి, ఎంప్లాయీకి ఉండాల్సిన వర్త్ ఎంప్లాయీకి ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుందా లేదు చెప్పండి? తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ సమాజంలో ఈ వర్త్ పెరగాలి. ఆ తపశక్తి వల్ల ఏమవుతుంది అంటే మన కష్టాలని ఎదుర్కొనే శక్తి, మన కష్టాలని దాటే శక్తి మనకు వస్తుంది. స్ట్రెస్ అంటే ఏంటి, మీకు కష్టం ఉంది ఈరోజు, దాన్ని మీరు దాటలేరు, పోనీ దాన్ని మీరు భరించలేరు. మీరు ఈ రెండు చేయలేని వాళ్ళకి స్ట్రెస్. ఇప్పుడు చూడండి, ఒక కష్టం ఉంటే ఏం చేయాలి, దాన్ని మీరు అధిగమించాలి. అధిగమించలేని కష్టాలు కొన్ని ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళ బాబు చనిపోయారు అనుకోండి, మనం ఏమి చేయలేము, ఆ కష్టం తీరదు. కానీ ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండాలి. వీళ్ళ కష్టాన్ని అధిగమించే శక్తి లేదు, తట్టుకునే శక్తి లేదు. ఈ రెండు శక్తులు మీకు ఇచ్చేదే తపశక్తి అండి. అంతేగాని మిమ్మల్ని అక్కడికి వచ్చి మీరు కాషాయం వేసుకోండి, లేకపోతే నామాలు పెట్టుకోండి, ఇవేమీ ఉండవు. మీరు అది నమ్మండి ఇది నమ్మండి ఉండదు. అక్కడ కేవలం ఏంటంటే మీరు వస్తే అదొక కరెక్ట్గా చెప్పాలంటే మీరు అక్కడ రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి వెళ్తారండి.
ఇది మన ఉద్దేశం. శంబల నగరి క్షేత్రానికి వస్తే వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతారు, రీఛార్జ్ అయ్యి వెళ్తారు అనమాట. ఈ రీఛార్జ్ అయ్యి వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే మీరు వచ్చేటప్పుడు మీ కష్టాలతో వస్తారు. మీరు అక్కడ తపశక్తి పొందిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళారనుకోండి, మీ కష్టాలు ఏమి ఆటోమేటిక్గా మాయమైపోయి, కానీ మీ కష్టాలు మీకు చిన్నవి అనిపిస్తాయి. ఎందుకంటే మీ శక్తి పెరగడం వల్ల అరే దీనిగా నేను బాధపడింది అని చెప్పే ఫీలింగ్ వస్తాను. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి కష్టాలనైనా దాటుకునేంత శక్తి అది అనేది అక్కడ మనకు దొరుకుతుంది అంట. మనం ఇంకొక జీవితంలో వాస్తవం ఏది గుర్తించాలంటే, మనం జీవితంలో అన్ని కష్టాలు అధిగమించలేమండి. కొన్ని కష్టాలు మన వల్ల కాదు. అలాంటి కష్టాన్ని మనం భరించే శక్తి అన్న మనకు ఉండాలి. ఓకే. మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు హైదరాబాద్లో మీ జీవితాంతం కష్టపడి మీరు ఒక ₹1,00,00,000 పెట్టి మీరు ఇల్లు కొనుక్కుంటారు. మీరు మీ పక్కింట్లో ఎవరు ఉంటారనేది మీ కంట్రోల్లో ఉండదు. మీరు కొనుక్కున్న తర్వాత వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అనుకోండి, మీరు దీన్ని అమ్మేసి వెళ్ళిపోవడం వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడానికి శక్తి మనకు ఉండదు. అప్పుడు ఏం చేయాలండి? దాన్ని భరించగల శక్తి కావాలి. అది సో అదనమాట. మీరు కష్టం దాటనన్నా దాటాలి, లేకపోతే భరించగలగాలి. ఆ శక్తి అనేది మీకు వస్తుంది. ఓకే. అది ఇంకా ఆ స్వార్థం అని మీరు అన్నారు కదండి. ఇలాగ సమాజం మొత్తం శక్తివంతం అయింది అనుకోండి, ఒకసారి ఆలోచించండి. మన సమాజం బాగుపడితే మన దేశం బాగుపడుతుంది, మన దేశం బాగుపడి ప్రపంచం బాగుపడుతుంది. అందరూ ఎవరి శక్తి మీద ఎవరి శక్తి కొద్దీ వారు పని చేయగలిగి వాళ్ళు ముందుకెళ్ళగలిగితే సమాజంలో శాంతి కూడా పెరుగుతుంది. ఇది మా స్వార్థం. ఓకే. ఇప్పుడు కొంతమంది స్వార్థం ఏంటి, వాళ్ళ కుటుంబం వరకే ఉంటుంది. మా స్వార్థం ఇంకా దాటుంది. మీరు అడిగారు స్వార్థం లేదా అని. ఉంది, మీకన్నా ఎక్కువ స్వార్థం ఉంది మాకు. ఓకే. అది కానీ అన్నిటికంటే మీ స్వార్థం మాత్రం చాలా పెద్దది, చాలా బలమైనది, చాలా నిజాయితీది. ఇది మాత్రం నేను చెప్పగలను. అది తొందరలోనే అందరికీ మీరు అన్నట్టు నెరవేరాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇంకొకటి ఏంటంటే సార్, మన మహర్షి ధ్యానం నాన్న గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి సుమారు 7 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి అని అన్నారు. అంటే ఇప్పటికి వరకు మాట్లాడడం కానీ సో అలాంటివి ఏం చేయలేదా? మౌనంగా కూడా ఉండి సుమారు 14 సంవత్సరాలు అయింది. అవునండి, మౌనంగా ఉండి 14 సంవత్సరాలు అయిందండి. వారు అజ్ఞాతంలోకి వెళ్ళక ముందు బయట ఉండేవారు. ఈ మన ఇల్లు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎవరన్నా కష్టాలతో ఉన్నవారు వచ్చి వారికి కష్టం చెప్పుకునేవారు. ఆయన వినేవారు. విన్న తర్వాత వీరి కోసం వారు ధ్యానించి రాసిచ్చేవారు. అమ్మ మీరు ఇలా చేయండి, కష్టం మీరు దాటుతారు అని చెప్పి. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఈ బయట వాళ్ళు ఎవరు వచ్చి వారిని కలవడం కుదరదు, అలాగే మేము కూడా వారిని కలవడం కుదరదు. ఓకే. కుదరదు. అంటే ఇప్పటి వరకు మీరు చూసింది కానీ నేను చూసి 7 సంవత్సరాల్లో మీరు చూడలేదు ఇంతవరకు? నేను చూడలేదు. ఆశ్రమంలో ఆ రూమ్ లో ఉంటారంతే. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మనకు సంప్రోక్షణ అని ఒకటి చేస్తున్నారండి. సంప్రోక్షణ అనేది ఏంటంటే, వారు మనకు ధ్యాన మందిరం ఉంటుంది, ఆ ధ్యాన మందిరం పైన ఉంటారు. మీరు వచ్చినప్పుడు ఆ టైంలో వారు తపస్సులోంచి బయటకు వచ్చి, అంటే ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, వచ్చి ఆ తపస్సులో నుంచి వారి కమండలంలో ఉండే ఆ తులసి జలం అనేది మన మీద పైన చల్లుతారు అన్నమాట. మీకు ఆ తులసి జలం చల్లడం మీకు తెలుస్తుంది. అలాగే వారు ఆ సంప్రోక్షణ చేసేటప్పుడు ఘంటానాదం, శంఖానాదం, అంటే గంట వాయించడం, శంఖం పూరించడం, దీని ద్వారా వారి తపశక్తిని మనలో ఛార్జ్ చేస్తారు. ఇవి 2 మాత్రం మనకు తెలుస్తాయి. అది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు చెప్పలేం, ఏ టైం అని చెప్పలేం. వారు తపస్సులోంచి ఎప్పుడు బయటకు వచ్చి ఒకసారి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వారు ఎప్పుడు బయటకు వచ్చి చేయాలనిపిస్తే చేస్తారు. ఆ టైంలో మనం ఉంటే మనం దాన్ని స్వీకరించవచ్చు. అంతేగా అక్కడికి వెళ్ళి నేను వచ్చాను హైదరాబాద్ నుంచి, నాకు ఇప్పుడు చేయండి అంటే అది మనం ఆధ్యాత్మికాన్ని అగౌరవపరచడం అవుతాం. ఓకే. అండ్ ఈషా ఫౌండేషన్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. అక్కడికి వెళ్ళి కొంతమంది తపస్సు చేసే వాళ్ళు కానీ ఇలా ఉంటారు. సో అలాగే కొన్ని వేరే చోట్ల కానీ ఇలాంటివి మనం వింటూ ఉంటాం. సేమ్ ఆ టైప్ ఆఫ్ లాంటిదే ఇది మన శంబల నగరి అని కూడా అనుకోవచ్చా? ఇక్కడ చాలా మంది మమ్మల్ని అడుగుతారండి, మేము వస్తామండి మాకు సాధన నేర్పిస్తారా? ఇక్కడ ఏంటంటే అండి, సాధన నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు సాధకులు. అంటే వీళ్ళు ఏంటంటే లైఫ్లో కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ కెరీర్ కానీ లేకపోతే వాళ్ళు చేసే పని దాంతోపాటు వీళ్ళు సాధన కూడా వీళ్ళు చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అవి సాధన నేర్పిస్తారు. ఇక్కడ శంబల్ నగర్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది ప్రజలు కష్టాలు భరించలేక బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి తపశక్తి దారిపోయాలనే ఉద్దేశం అండి. సాధన నేర్పించాలనే ఉద్దేశం కాదు. ఓకే. కానీ సాధకులు ఎవరన్నా రావచ్చా అంటే తప్పకుండా రండి. సాధకులకి ఈ శక్తి అందింది అనుకోండి, వారి సాధన ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు సాధకులు కాబట్టి మీకు ₹50 టికెట్ అలా ఏమి ఉండవు. ఎవరు వచ్చినా కూడా తపశక్తి, అక్కడ శక్తిపీఠం ఒకటి ఉంటుందండి. ఆ శక్తిపీఠం తాకడం వల్ల ఇప్పుడు మీరు కుండలిని సాధన అని పేరు వినుంటారు మీరు. సో ఇప్పుడు ఈ కుండలిని సాధన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఎవరైనా వచ్చారంటే అక్కడికి
వారు 3 సంవత్సరాల్లో చేసే సాధన కేవలం ఆ శక్తిని ఒక్కసారి తాకడం వల్ల వారికి వస్తుందండి. ఇప్పుడు అది వాళ్ళకి మేలే కదండి వాళ్ళకి. అలాగే మేము సాధకులందరినీ కూడా మేము రమ్మంటాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మీరు మౌనంగా ఉండండి. అక్కడ ఉండేవాళ్ళు ఎవరిని కూడా ఈ సాధన గురించి వాటి గురించి మీరు అడగొద్దు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకేంటండి, నాకు 3 నా జీవితంలో. 1 నా కుటుంబం, 2 నా ఉద్యోగం, 3 శంబల నగరి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలేసి నేను శంబల నగరికి చేస్తే మహర్షి ఒప్పుకోరు. మన పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తి ముందు వారి బాధ్యత వారు తీసుకోవాలి, తర్వాత కుటుంబ బాధ్యత, ఈ 2 సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు సమాజ బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అక్కడ నేను వెళ్ళేది ఏంటి, ఆ ఆశ్రమం బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడ నేను సాధన నేర్పించే స్థాయి నాదా అంటే కాదు. నేను కేవలం ఒక పోస్ట్ మ్యాన్, ఒక మెసెంజర్. నేను వీరి వల్ల, ఈ సాధన వల్ల, ఈ గురువు గారితో నేను ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయాణం వల్ల నాకు జీవితంలో మేలు జరిగింది. దయచేసి మీరు కూడా వచ్చి ఆ మేలు పొందండి. ఆ మేలు ఎవరి వల్ల జరుగుతుంది, నా వల్ల కాదు. మీరు ఇందాక మోడర్న్ మహర్షి అని చెప్పి ఏదో ఊరికి ఒక మాట అనేసారు, కానీ దానివల్ల నాకెంత ఇబ్బంది అవుద్దో నాకు తెలుసు. సో ఉద్దేశం ఏంటి అంటే, మహర్షి అక్కడున్న ధ్యానం నాన్నగారు. మళ్ళీ నేను ఈ ఫోటో చూపిస్తాను. నేను ఈ ఫోటో వీరు 6 నెలల 6 రోజులు తేనెతో ఉండి తపస్సు చేసుకున్నప్పుడు అండి. కేవలం తేనె అంటే ఎలా చేస్తారంటే తేనెని మంచినీళ్ళలో కలిపి తీసుకుంటారు అంతే. ఓకే. కేవలం తేనె నీళ్ళతో 6 నెలల 6 రోజులు ఉండి చేసిన తపస్సు చేసిన ఫోటో అనమాట ఇది. ఇంత కఠోరమైన తపస్సులు వీళ్ళు సాధన చేస్తారు. వీరేమంటారంటే ప్రపంచంలో ఉన్న అందరూ మహర్షులు అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ తపస్సుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏది వస్తే అది పంచడం నేర్చుకోండి అంటారు. అంటే ఒక చిన్న ఉదాహరణ అండి, ఒక రైతు ఉన్నారు, ఇప్పుడు మీరు నేను ఉన్నాం. మనం వెనక్కి వెళ్తే ఎక్కడో మన కుటుంబం రైతు కుటుంబం అయి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇవాళ మిమ్మల్ని నన్ను పొలంలో పెట్టి పనిచేయమన్నారు అనుకోండి, మనం చెడగొట్టడం తప్పిస్తే మనం చేయగల తక్కువ ఉంటుంది. ఇప్పుడు రైతు పండిస్తారు, ఏ రైతు కూడా అతను పండించిన మొత్తం తినలేరు కదండి, తినలేరు. ఆ పంట సమాజానికి రావాల్సిందే. ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చేవారు, ఈరోజు సమాజం పరిస్థితి బాగా వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు రైతు పండించింది మొత్తం నేనే తింటాను అంటే మీరు నేను ఏం తింటామండి, మనకు తినడానికి ఏముండదు. అలాగే ఇప్పుడు నేనున్నాను, నా అదృష్టమో లేకపోతే నాకు ఆఫీస్లో దొరికిన మంచి మెంటర్స్ పుణ్యమో నాకు ఈ ఐటీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ నాకు ఎక్కువ వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు నేను ట్రైనింగ్ టీచింగ్లో ఉన్నానంటే నాకు వచ్చింది నేను అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను. నేను అలానే ఫ్రీగా ఏం చెప్పను. నేను కార్పొరేట్ ట్రైనర్, నేను చార్జ్ చేసి నేను చేస్తాను కానీ నాకు వచ్చింది నేను పంచుతున్నాను. ఓకే. ఇప్పుడు వీరేంటంటే వీరు తపస్సు చేశారు. వీరేమంటారు, లక్షల మంది ప్రయత్నం చేశారు తపస్సు చేయడానికి, కానీ వాళ్ళలో చాలా కొద్ది మందికే అది వీలైంది. నా అదృష్టం కొద్దీ నాకింత తపశక్తి, లేకపోతే నాకు ఈ తపస్సు అనుకూలమైంది. ఈరోజు పొందాను అంటే అర్థం ఏంటంటే నా ముందు చాలా మంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు, వాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకున్నాను ఏం చేయకూడదు అని చెప్పి. సో అందుకని ఈ తపశక్తి నా ఒక్కడిదే కాదు, ఈ తపశక్తి సమాజానికి అందాలి అని చెప్పి వారు దీన్ని ఉచితంగా అందరికి పంచే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. అలాగే ఇప్పుడు ఎవరి స్పెషాలిటీ వారు పంచుతూ ఉన్నారు సమాజంలో, అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ ఋషి ఏం చేస్తున్నారు, ఆయన తపస్సు అందరికి పంచుతున్నారు అన్నమాట. అది అండ్ ఆధ్యాత్మికం గురించి మనం వినేటప్పుడు చాలామంది కూడా బయట ఆధ్యాత్మికం పేరు చెప్పి మోసాలు చేయడం అనేది కూడా మనం వింటూ ఉన్నాము. దొంగ బాబాలు కానీ ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ధ్యానం చేపిస్తామని చెప్పేసి ఇలా దోచుకున్న వాళ్ళు కానీ ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అందుకోసమే ఏంటంటే ఒక మనిషి ఇలా వస్తున్నాడు అంటే స్వార్థం లేకోకుండా రాడు. కానీ మీరు చెప్తున్న దాని తగ్గట్టు అయితే అక్కడ మీరు ఏమీ చార్జ్ చేయట్లేదు, అండ్ అక్కడ దోచుకోవడానికైనా కానీ దేనికైనా కానీ ఆస్కారం అనేదే లేదు. సో ఎందుకు ఇలా ముందుకెళ్తున్నారని అనుకోవచ్చు మెయిన్గా. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు సమాజంలో చాలా మందికి ఆధ్యాత్మికం అంటే ఒక తక్కువ భావం ఉంది. దీనికి కారణం ఏంటి, చాలా మంది దొంగ బాబాలు. సో నేను దీనికి ఆ బాబాలను వాళ్ళు మాత్రమే కారణం అని చెప్పానండి. ప్రజలు కూడా దీనికి కారణం అండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆధ్యాత్మికలో ఒక మాట చెప్తారండి, ఒక గురువు మంచి గురువా కాదని తెలుసుకోవాలి అంటే వారితో మీరు ప్రయాణం చేస్తే తెలుస్తుంది మీకు. ఒక చెడ్డ గురువు ఒక మంచి శిష్యుడు, అలాగే ఒక మంచి గురువు ఒక చెడ్డ శిష్యుడు, వీళ్ళ కలయిక ఎక్కువ రోజు ఉండదండి. ఏదో ఒక రోజు వారి ముసుగు వీరికి తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు చాలా రోజులు వెళ్ళారు అంటే వారు మంచి గురువు మంచి శిష్యుడైనా ఉండాలి, లేకపోతే చెడ్డ గురువు చెడ్డ శిష్యుడైనా ఉండాలి. అంటే ఇద్దరికి లౌక్యం. ఓకే. లేకపోతే ఆ ప్రయాణం జరగదు. ఇప్పుడు మోసపోయాము అని చాలా మంది అంటున్నారు.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే అండి, ఇందాక మనం చెప్పినట్టు ఎవరైతే ఈ కష్టపడలేని వాళ్ళు ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ ఎదుగుదల చూసి తట్టుకోలేక మేమెందుకు ఎదగడం లేదు, ఆ దేవుడికి మా మీద దయ లేదా అని చెప్పి దేవుడి మీద కూడా వీళ్ళకి కోపం. వీళ్ళు ఏం చేస్తారంటే రేపు మీరు ఇది చేస్తే, ఈ పూజ చేస్తే, ఈ హోమం చేస్తే, ఈ యోగం చేస్తే మీరు ఈ లెవెల్కి వెళ్ళిపోతారని ఎవరన్నా అన్నారనుకోండి, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అవును, ఓకే, ఇప్పటికీ అది జరుగుతుంది. జరుగుతుంది. ఒక్క చిన్న ప్రశ్న అండి, నిజంగానే ఒక పూజ చేసి ₹1,00,00,000 సంపాదించగలిగే పూజగాను ఉంటే అసలు మన ప్రపంచంలో ఇన్ని యూనివర్సిటీస్, ఇప్పుడు మీరు చదువుకొనే ఉంటారు, 2 ఏళ్ళు ఇంటరు, 3 ఏళ్ళు డిగ్రీ చేయాలండి మనం, ఆ హోమం చేసి అయిపోతుంది కదా, అయిపోతుంది కదండి. ఇది జనాలకి అర్థం కాక వీళ్ళు మోసపోవడం రెడీ అయిపోయారు. వీళ్ళు అంటే ఎవరైతే కష్టపడలేరో వాళ్ళు షార్ట్ కట్స్ చూస్తారండి. ఈ షార్ట్ కట్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళకి ఈ షార్ట్ కట్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ జరుగుతుంది మోసం. ఇప్పుడు మీరు చూడండి, నేను చాలాసార్లు విన్నాను, నేను ఈ ఉంగరం ఈ రాయి పెట్టుకుంటే మీరు ఇలా అయిపోతారు అని చెప్పి. నేను జ్యోతిష్యాన్ని కానీ లేకపోతే ఆ రాళ్ళని కానీ నేను తప్పట్టట్లేదు నేను, కానీ ఒకసారి మీరు ఆలోచించండి, అవన్నీ కూడా మన కష్టానికి ఏదో కొంత అసిస్టెన్సో తోడు ఇవ్వగలవేమో, కానీ మన కష్టం లేకుండా చేయగలమో చెప్పండి? లేదు. ఈ మోసపోయే వాళ్ళల్లో చాలామంది ఎందుకు మోసపోతున్నారంటే మేమేమీ కష్టపడకుండా, ఒక పనికి కావాల్సిన అర్హత యోగ్యత ఇది ఏమీ సాధించకుండా కేవలం కోరికతో, ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలండి, ఇది మీ కోరిక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలన్నప్పుడు మీరేం చేయాలి? దానికి అర్హత, దానికి యోగ్యత. అర్హత అంటే ఏంటి? మీకు డిగ్రీ ఉండాలి. అంటే మీరు డిగ్రీ ఫస్ట్ మీరు చేయాలి. మీరు అప్పుడు కానీ మీరు అప్లై చేయలేరు ఆ ఎగ్జామ్. మీరు అది తర్వాత మీరు అర్హత సాధించారు, తర్వాత మీరు యోగ్యత అంటే ఏంటి? మీరు అన్ని పనులు మానుకొని ఆ ప్రిపరేషన్ మీరు తపస్సులాగా చేస్తే మీకు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నాకు ఇలా ఏమీ వద్దు, నీకు ఎంత కావాలో చెప్పి నేను ఇచ్చేస్తాను, నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయమని ఎవరు అన్నాడు అనుకోండి, ఈ డబ్బుల కోసం ఆ తప్పుడు అడుగులు వేసేవాళ్ళు సమాజం తయారవుతారు. ఇప్పుడు చూడండి, ఇందాక అదే అన్నా నేను, ఎప్పుడైతే మన కష్టం మీద మనం ఆధారపడి మన కష్టార్జితాన్ని మనం దాన్ని సంతోషించగలమో అప్పటి వరకు సమాజంలో ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ కంపారిజన్, అంటే నాకు అర్హత లేదు కానీ నేను అయిపోవాలి, ఈ కోరికతో ఎప్పుడైతే జనాలు ముందుకు వస్తారో, ఈ కోరిక తీరుస్తాము అని మభ్యపెట్టే వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు. ఇక్కడ జరుగుతుందండి మోసం. ఓకే, ఇప్పుడు మామూలుగా సాధన నేర్చుకోవాలనుకునే వాళ్ళు మామూలుగా మోసపోరు. అంటే ఎందుకు సాధన నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ సాధన అనేది కష్టం, సాధన అనేది సులభం ఏం కాదు, ఏ సాధన అయినా కూడా. ఇప్పుడు అంటే వీళ్ళేంటి, ఈ కష్టాన్ని రెడీ అయిపోతారు కాబట్టి వీళ్ళని మోసం చేయడం చాలా తక్కువ. కానీ నాకు కష్టం ఏమి వద్దు, నేను ఇది చేస్తే నాకు ఉద్యోగం వచ్చేయాలి, అది అవ్వదు కదా. అవ్వదు. ఎలా అవుతుంది? ఇప్పుడు ఇది అవ్వదు కానీ వాళ్ళు అవుతుంది అని నమ్మిస్తున్నారు. వీళ్ళేంటి, ఈ అత్యాశ వల్ల దాన్ని నమ్ముతున్నారు వీళ్ళు. అందుకోసం ఇలాంటి మోసాలు అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అడిగారు మీకే స్వార్థం లేదా అని, దాన్ని నేను కొంచెం మార్చి చెప్తానండి. నేను ఇప్పుడు శంబల్ నగర్కి వస్తే మీ కోరికలు ఏవి తీరవు, నేను రాసిచ్చేస్తాను ఇక్కడ. ఓకే, అలాగే తపశ్శక్తి వల్ల మీకు రెక్కలు రావు, మీరు గాలిని ఎగరరు. నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పలేదనుకోండి, నేను చెప్పకపోయినా లేకపోతే యూట్యూబ్ ఈ వీడియోలు ఈ పాట చూడకుండా మీరు ఆశ్రమానికి వెళ్ళినా కూడా బయట గేట్ మీద రాసి ఉంటాయి తాటికి అంత అక్షరాలు. ఏంటి, ఇక్కడ వాస్తులు జ్యోతిష్యాలు చెప్పవు, ఇక్కడ సంస్కరణ అంటే ఏంటంటే మనం ఒక దారిలో వెళ్తున్నాం, తప్పు దారిలో, ఆ దారిలో మనం మంచి దారిలోకి మారడం, అది సంస్కరణ. ఈ సంస్కరణ మీలో పెంచుతాం ఇక్కడ. అలాగే ఇక్కడ అర్హత యోగ్యత పెంచే చోటు ఇలా ఉంటుంది. అంతేగాని మీరు లోపల రాసిన అవసరం లేదు, మీ బయట బోర్డు మేము రాస్తాం. మీరు కోరికలతో వస్తే మీ కోరికలు తీరవు. ఓకే, ముందుగానే మీరు రాసి ఉంటారు. ఓకే, మీ దగ్గర నుంచి మాకేమీ వద్దు, మీ కోరికలు తీరవు రాస్తాం అక్కడ మేము. ఇక్కడ అంటే ఇక్కడికి వస్తే నా కొడుకు పెళ్ళి అయిపోద్దా, నా కూతురికి పెళ్ళి అయిపోద్దా, నా ఉద్యోగం వస్తుందా అంటే రాదు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే మీరు లోపలికి ఎప్పుడైతే వస్తారో, చాలా గుళ్ళల్లో చాలా క్షేత్రాలు ఏమంటారు, మీరు మళ్ళీ మళ్ళీ రండి అంటారు. మేము ఒకటే చెప్తాం, మీరు జీవితంలో ఒకసారి రండి చాలు అంటాం. ఒకసారి రండి చాలు, అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, మా స్వార్థం ఉంటే మేమేం చెప్తాం, మీరు ప్రతి పౌర్ణమికి రండి, ప్రతి అమావాస్యకి రండి, వచ్చిన ప్రతిసారి జయించండి అంటాం మేము. అవును, ఖచ్చితంగా ఏదో ఒకటి చిన్న పాయింట్ అన్నా ఉంటుంది. కానీ మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడ అదని మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అది. అండ్ ఇంకొకటి నేను అడుగుదాం అనుకుంటున్నాను,
అక్కడ మరి 9 అడుగుల గాయత్రి మాత ప్రతిమ ఉంది అని అంటున్నారు. అవును. ఆ తపోశక్తి మొత్తము అవును. అమ్మవారి విగ్రహంలో ఉంటుందంటున్నారు. అవును. అండ్ అది తాకచ్చు అని కూడా మీరు అన్నారు. అవును. సో ఇలా ఉన్నప్పుడు అక్కడ యాగాలు, హోమాలు, పూజలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదండి, ఏమీ లేవు. ఏమీ లేదు. జస్ట్ అమ్మవారి విగ్రహం మాత్రమే ఉంది. అవును. జస్ట్ తాకి మనం దండం పెట్టుకోవచ్చు. ఆ తపోశక్తిని మనం తీసుకోవచ్చు. అది. దీనికి నేను వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఎలాగంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూడండి, మనకు కష్టం వచ్చింది అనుకోండి, మనకు మొదట ఎవరు గుర్తొస్తారండి? మనం తల్లిదండ్రులు. అంతే. అంటే ఇంకా ఒక 10 ఏళ్ళ పిల్లవాడు పడ్డాడంటే ఫస్ట్ అమ్మ అని ఏడుస్తూ మొదలు అమ్మానే పెడతారు. మొదలెడతారు. అమ్మ అని వెళ్తాం అంతే. ఉమ్. అమ్మ కొట్టినా మనం అమ్మ అని అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ దూరంగా తోసేసినా మనం అమ్మ దగ్గరికి వెళ్తాం. ఆ, అలాగే ఇక్కడ ఈ గాయత్రి మాత విగ్రహం వెనక ఉద్దేశం ఏంటంటే, సామాన్య ప్రజలకు ఉద్దేశం ఏంటంటే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి చిన్నప్పుడు ఎలాగైతే మీరు మీ అమ్మ ఒడిలో తలపెట్టుకొని ఏడిస్తే ఏమవుతుంది, కష్టం తీరదు, కానీ మనం రిలాక్స్ అయిపోతాం. మనం ఉమ్. మన గుండెల్లో ఉన్న భారాన్ని మనం తగ్గించుకోవచ్చు. అర్థమైందండి. అది దించినప్పుడు ఏమవుద్దంటే, ఒకప్పుడు మీరు కష్టాన్ని చూసి ఏడ్చారు మీరు, ఇవాళ మీరు ఆ భారం తగ్గిన తర్వాత అరే ఈ కష్టం నాకు వచ్చింది, నా సొల్యూషన్ ఎదుగుతారు అన్నమాట మీరు. ఉమ్. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ గాయత్రి మాతని మేమేమంటామంటే, ఈ గాయత్రి మాతను మీరు ఏ దేవతలాగా అనుకోవద్దు. మీరు ఇక్కడ రండి, మీ కష్టాలన్నీ కూడా ఈ గాయత్రి మాత ఒడిలో మీరు తల పెట్టుకొని మీరు చెప్పుకోండి, ఉమ్. మీరు చేయండి, మీరు రిలాక్స్ అయిపోండి. మీరు అక్కడ ఎంత రిలాక్స్ అయితే మీకు దాని తపశక్తి మీకు అంత రీఛార్జ్ అవుతుంది. ఉమ్. అందుకు మేమేంటంటే ఆ గాయత్రి మాత విగ్రహం తాకనిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మేము టికెట్లు పెట్టి మళ్ళీ మేము హోమాలు అన్నారు అనుకోండి, ఇంక సమాజం రిలాక్సేషన్ ఎక్కడ వస్తుందండి? కరెక్ట్. అది ఉద్దేశం. మీరు ఆ గాయత్రి మాతని మీ సొంత తల్లి అనుకొని, మీ ఆధ్యాత్మిక తల్లి అనుకొని మీరు వచ్చి మీరు అక్కడ ఒళ్ళో పడుకొని మీరు మీ కష్టాలు చెప్పుకోండి, ఓకే. మీరు రిలాక్స్ అవుతారు. అలాగే ఇప్పుడు సాధన చేసే వాళ్ళకి ఏం చెప్తామంటే, ఈ గాయత్రి మాత విగ్రహం ఎందుకు పెట్టాం మేము? ఉమ్. ఏ విగ్రహాన్ని పెట్టచ్చు కదండి. యా. ఇప్పుడు తపశ్శక్తి అంటే ఒక నేను ఆ పంచలోహం అనేది ఒక సైంటిఫిక్ రీజన్ ఎందుకు అది పెట్టాము అనేది. ఉమ్. అది ఏ షేప్లోనే పెట్టుండొచ్చు మేము. అక్కడ గాయత్రి మాత విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి అంటే, మన దేవుళ్ళల్లో మనకు సింబాలిజం ఎక్కువ అండి మన దగ్గర. ఇప్పుడు మీకు శక్తి అంటే ఎవరైనా భయపడుతున్నాడు ఒక అబ్బాయి, మీరు ఏ దేవుడి గుడికి వెళ్ళమంటారు ఆ బాబుని? శక్తి. భయపడుతున్నాడు, ప్రతి చిన్న చీకట్లో ఒంటరిగా వెళ్ళలేడు, రాత్రి అంటే భయం, ఇలాంటి పిల్లలకి ఏ దేవుడిని మీరు చూపిస్తారు? మీరు ఆంజనేయ స్వామి. అంతే కదండి. చూడండి, ఆలోచించి మీకు ఆన్సర్ వచ్చింది. యా. ఇప్పుడు నాకు ఆంజనేయ స్వామి ఉన్నారా లేదా అవన్నీ నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటి, ఈ బాబు భయం వల్ల అతని బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి, కష్టపడే అమ్మ 5వ క్లాస్లో వీడిని ట్యూషన్ చేర్పించింది. వీడు రోజు సాయంత్రం ఇంటి నుంచి ట్యూషన్కి వెళ్ళి రావాలి, దారిలో చీకటి నేను పోను అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇతని బాధ్యతగా వెళ్ళి రావడం, వాళ్ళమ్మ ఫీజు కట్టింది, ఆ భయంతో వెళ్ళట్లేదు. ఇప్పుడు మీరు ఇతనికి ఆంజనేయ స్వామి అని చెప్పో లేకపోతే మెడలో తాయెత్తేసో, బాబు ఈయన చూసుకుంటాడు, ఇంకా నీ భయం వదిలేయి అన్నప్పుడు ఆ బాబు నమ్మారంటే ఏం చేస్తా, ఒక అడుగు ముందుకేస్తాడు. అసలు భయం ఇంట్లో కూర్చునే వ్యక్తి ఏం చేస్తా, ఒక అడుగు ముందుకేస్తాడు. అంటే ఏంటి, ఒకప్పుడు కష్టాన్ని దాన్ని దాటుతున్నాడు, ఇప్పుడు ఇలాగా వెళ్ళొస్తున్నాడు. అలాగే మనకు చదువు కావాలి అంటే ఏ దేవత అంటామండి మనం? సరస్వతీదేవి. అలాగే తపస్సుకు అధిదేవత ఎవరంటే గాయత్రి మాత అన్నమాట. ఓకే. అందుకని గాయత్రి మాత దగ్గర అక్కడ పెట్టడం జరిగింది. అండ్ మన శంబల్ నగరి క్షేత్రంలో సర్వీస్ బేస్డ్గా వచ్చి చేసేవాళ్ళు స్వచ్ఛంగా ఉన్నారా? ఇక్కడ ఏంటంటే అండి, నేను ఇందాక మీకు చెప్పినట్టు మేమందరం ఆ సినిమా చూసిన వాళ్ళమే. అంటే వీరి దగ్గర క్రియాయోగా నేర్చుకొని ఇన్ని సంవత్సరాలు వారి దగ్గర మేము ఉండి మా జీవితాల్లో ఒక మార్పు, అంటే మంచి మార్పు చూసిన వాళ్ళం. మేము ఒక కృతజ్ఞతాభావంతో మేము సేవ చేస్తున్నాం. మేము అంటే మాకు జరిగిన మేలు వేరే వాళ్ళకి జరగాలి కాబట్టి ఆ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ మేము చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరినొచ్చి మేము సర్వీస్ చేయొచ్చు అని అడిగారు అనుకోండి, మేము వాళ్ళని కోరుకున్నది ఒకటే, ఏంటి అంటే మా వల్ల మీకు మేలు జరగకుండా మీరు మాకు మేలు చేస్తాను అంటే అది మేము యాక్సెప్ట్ చేయలేము. ఓకే. అంటే అక్కడ వచ్చి సర్వీస్ చేసే వాళ్ళు అయితే ఈ 1.5 lakh పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వస్తారు, వాళ్ళలోనే వస్తారు. వాళ్ళలో. అండ్ మీరైతే అక్కడ అంటే మీరు ఆ క్రియాయోగా నేర్చుకోవడం వల్ల, అక్కడ మీరు చేసిన సేవ వల్ల మీకు ఎంతో మంచి జరిగిందని అంటున్నారు. సో మీ లైఫ్లో జరిగిన మంచి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మా ప్రేక్షకులకి చెప్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. సో మీరు దానికి ఆన్సర్ ఏమన్నా? ఇది నా లైఫ్లో జరిగిన దానికన్నా కూడా నాతో పాటు ఉన్న వాళ్ళ జరిగిన మేలు నేను మీకు చెప్తానండి, ప్లీజ్. అంటే ఎవరైతే నాకు వాళ్ళ పర్మిషన్ కూడా ఉంది వాళ్ళ జీవితంలో చెప్పడానికి, నేను మీకు 3 స్టోరీస్ చెప్తాను, 3 కథలు చెప్తాను. ఓకే. కథ అని ఎందుకు అంటున్నానంటే, కొన్నిసార్లు నేను పేరు మార్చొచ్చు, నేను కొంచెం అటు ఇటు మార్చొచ్చు, అందుకని
బట్ జరిగింది వాస్తవమే, ఎవరినో వచ్చి వెరిఫై చేసుకోవాలని చేసుకోవచ్చు. మొదటిది నెల్లూరులో ఒక వ్యక్తి ఉన్నారండి. సో ఇతను ఏంటి అంటే ఒకప్పుడు ఆయన జీవితం మొదలుపెట్టింది ఏంటి అంటే పొలంలో కూలీగా మొదలుపెట్టారండి. పొలంలో కూలీగా మొదలుపెట్టారు. ఈరోజు అతను కోట్ల ఆస్తి అయింది, కోట్ల ఆస్తి. ఎలా వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే అతను ఈ మహర్షి దగ్గరికి వచ్చారు, ఈ క్రియాయోగం నేర్చుకున్నారు. ఈ మహర్షి చెప్పినది ఆయన తూచా తప్పకుండా పాటించారు. అంటే ఈయన చెప్పినవి అన్నీనా అంటే కాదు. ఈ మహర్షి 2 ముక్కలు రాశారు ఆయనకి. ఆ ముక్కలు ఏంటంటే నువ్వు పని చేయని రోజు తిండి తినొద్దు అన్నారు అంతే. పని చేయని రోజు తిండి తినొద్దు అన్నారు. అంటే ఆయనకేం చెప్పారు, నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే ఏది ముఖ్యం? పని, శ్రమ. నువ్వు శ్రమ చేయని రోజు నువ్వు తిండి తినొద్దు అన్నారు. అది ఆయన గుర్తుపెట్టున్నారు. రెండోది ఏం చెప్పారంటే ఆలోచనలు ఎక్కువ ఉన్న రోజు మాట్లాడొద్దు, అంటే నీ బుర్రలో క్లారిటీ లేనప్పుడు మాట్లాడొద్దు అన్నారు. ఇప్పుడు బుర్రలో క్లారిటీ లేకపోతే ఏదో ఒకటి మాట్లాడేస్తాం, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇప్పుడు ఈ మహర్షి చాలా చెప్పారు, అతను పట్టుకునింది దీన్ని. ఇప్పుడేంటి అతనికి జీవితంలో పని 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 పని. ఈరోజు అతనేంటి ఆశ్రమానికి వచ్చి నేను బాగుపడ్డానని చెప్పి ఆశ్రమానికి అతను డొనేట్ చేస్తారు. ఇప్పుడు మేము బయట ఎందుకు తీసుకోము అంటే మా కష్టం మేము ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం. మేము ఇప్పుడు అక్కడ మేము వేరే వాళ్ళ కష్టంతో మేము చేయాలనే ఉద్దేశం మాకు లేదు, మా కష్టంతో మేము చేయాలనుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు ఇతను ఒకటి. రెండోది ఏంటి అంటే వీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారండి. సో వీరు ఒకప్పుడు ఏంటంటే వీరు ఆరోగ్యం ఎంత బాగాలేదంటే నిల్చునే పరిస్థితి లేదండి. అంత ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో వీరు 4 మనుషులు స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి ఈ మహర్షికి తీసుకొచ్చారు. వీరి దగ్గర నేర్చుకున్న వ్యక్తే, కానీ అంత ఆరోగ్యం పాడైన పరిస్థితులు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు మహర్షి ఏం చేశారంటే వారికి, బాబు నీ జీవితంలో కొన్ని మార్పులు చేస్తాను నేను, ఏది నీ ఆహారంలో, ఈ ఆహార మార్పులు నువ్వు పాటించు అని చెప్పారు. ఈరోజు ఆ వ్యక్తిని చూస్తే మీరు ఆ వ్యక్తే ఈ వ్యక్తి ఒకటే అనరు. ఎలాగంటే నేను ఈ మధ్య వెళ్ళినప్పుడు అడిగారు అనమాట నన్ను, రమేష్ గారు మనం హిమాలయాల ట్రెక్కింగ్ వెళ్దామని అడిగారు నన్ను. నిల్చోలేని వ్యక్తి, 4 మోసుకురావాల్సిన వ్యక్తి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ రోజు హిమాలయాల ట్రెక్కింగ్ వెళ్దామని అడిగే పరిస్థితిలో ఉన్నారు. దేనికి? వీరు చేసిన ఆ సాధన వారికి చెప్పారు, ఆ సాధన చేశారు, ఆ ఆహార నియమాలు పాటించారు, ఈ రోజుకి ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నారు అన్నమాట వారు. ఇది మూడవది. ఈ మూడవ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, అంటే మాకు ముందు పరిచయం లేదు. వారికి మేము శంబల్ నగర్ గురించి చెప్పలేదు అసలు. ఒకరోజు ఇప్పుడు ఎస్కోట దగ్గర ఒక ఊరు ఉందండి, ఎల్కోట అని ఒక ఊరు ఉందండి. ఈ ఎల్కోటలో ఒక రైతు ఇతనుకి ఇంట్లో ఎందుకో జీవితం మీద విరక్తి వచ్చి భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోదాం వచ్చేసారు, ఇంటి నుంచి వచ్చేసారు. ఆయన ఎలా వచ్చారు? ఈ ఆశ్రమానికి వచ్చారు. ఈ ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఆశ్రమం లోపలికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ పూజారు ఉండరు, ఎవరు ఉండరు, ఆయన కూర్చున్నారు. అలాగే ఇప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చినప్పుడు ఆ పెద్ద విగ్రహాన్ని చూసి అన్ని గుళ్ళలో మనం తాక్కూడదేమో అని తాక్కుండా కాము కూర్చుంటారు అంతే. అక్కడ అతను ఒక గంట సేపు కూర్చున్నారండి. ఈ గంటలో అతనికి చాలా అక్కడ ప్రశాంతంగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అతనిలో ఒక ఆలోచన మొదలైంది. ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. ఒక వారం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి ఈ క్షేత్రం గురించి నాకు తెలియాలి, ఇక్కడ నాలో మార్పు జరిగింది, నేను ఎవరితో మాట్లాడలేదు, నాకు ఎవరు సమాధానం ఇవ్వలేదు, నేను నా జీవితంలో నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తిని ఇక్కడికి వచ్చిన తర్వాత అది తప్పు, నా భార్య పిల్లలు నా బాధ్యత, నా బాధ్యతను గుర్తొచ్చింది నాకు ఇక్కడ, ఈ గుర్తు చేసిన వాళ్ళు ఎవరు, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన బాధ్యతలు ఆయన నెరవేరుస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మేము మా కోరిక అదే కదండి. ఎవరైతే మీ కష్టాలు ఎక్కువైపోయి మీ బాధ్యతలను వదిలేయకుండా ఈ కష్టాలు తట్టుకొని ఆ బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి, అది ఉద్దేశం. ఇక్కడ మా దగ్గర ఏ మిరకల్స్ లేవు. ఇప్పుడు మీరు దీన్ని మిరకల్ అనుకుంటే అనుకోండి, మేమైతే మిరకల్ అన్నాం దాన్ని. మేమేమంటున్నామంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, దేవుడు ఎప్పుడు కూడా మన పని చేయడండి, మనమే మన పని చేసుకోవాలి. మీరు కావాలంటే దేవుడిని వెళ్ళి శక్తి కోరుకోండి, నా జీవితంలో నాకు శక్తి, నేను నా కష్టాలు దాటుతాను అని. ఇప్పుడు దేవుడే యుద్ధం చేయగలిగే పని అయితే అర్జునుడు చేయాల్సిన అవసరం లేదు. అర్జునుడు ఏమన్నాడు? నా వల్ల కాదు అన్నాడు యుద్ధం, కానీ ముందుండి నడిపించాడు. ఏం చెప్పాడు అంటే ఈయన బాధ్యతని గుర్తు చేసి, ఇప్పుడు ఈయన పోనీ శక్తిహీనుడా అంటే కాదు కదా. అక్కడ ఉండే 18 అక్షోహిణుల్లో ఈయనకైనా శక్తివంతులు ఎవరు లేరు.
అది తెలుసు. అయినా అతనే డీలా పడిపోయాడు. మీరు దాన్ని డిప్రెషన్ అనండి, లేకపోతే ఆ కన్ఫ్యూజన్ అనండి, ఏమన్నానండి. ఇప్పుడు ఏం చెప్పారు అక్కడున్న దేవుడు? ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి తీసుకొచ్చారు ఆ వ్యక్తిని. ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉందో మీ జీవితంలో, మీ శక్తిని మీరు పరిపూర్ణంగా మీరు వినియోగించగలరు మీరు. అదే అర్జునుడికి ఆ క్లారిటీ ఇవ్వకుండా నువ్వు యుద్ధం చెయ్యను ఉంటే ఆయన అస్త్రాలు సరిగ్గా వాడుండేవాడా, లేకపోతే ఏమైంది చెప్పండి. మహాభారతం అనేది మరో రకంగా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి మిరకల్ ఏం జరగలేదు. Yeah. యుద్ధం చేసింది ఈయనే, ఆ యుద్ధానికి ప్రిపేర్ అయింది ఆయనే. చేయాల్సిన రోజు ఏమన్నాడు? నా వల్ల కాదు అన్నాడు. ఎదురుగా నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నా గురువులు ఉన్నారు, లేకపోతే తాతలు ఉన్నారు, నా వల్ల కాదు అన్నాడు. ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి ఎక్కడో చోట స్టాప్ అయిపోయింది. ఇతనికి ఏం చెయ్యాలా వద్దా అనేది ఆ డైలమా. లైఫ్ లో మనకు బోల్డ్ డైలమాలు వస్తాయి మనకు. అలాంటి డైలమాల్లోనే మనకు సరైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే మనకి ఏం చేస్తారు, పాత రోజుల్లో పురోహితులు ఉండేవాళ్ళండి. పురోహితులు అంటే ఏంటి? పురం హితం కోరుకునే వాళ్ళు పురోహితులు. ఓకే. అలాగే ఋషులు ఉండేవాళ్ళు, మహర్షులు ఉండేవాళ్ళు, అవధూతులు ఉండేవాళ్ళు, యోగులు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. సో ఎవరిని మీకు ఒక ఈ అనుమానం వచ్చినప్పుడు, ఈ డైలమా వచ్చినప్పుడు మీరు అడిగి సలహా తీసుకుని వెళ్ళేవాళ్ళం ముందుకి. అంతేగాని ఎవరు కూడా ఈ ఇంట్లో పని మానేసి అందరూ సాధనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న పని మీరు చేస్తూ ఉండండి. మన జీవితంలో ఏదో రోజు కష్టం వచ్చిన రోజు, డైలమా వచ్చిన రోజు మనకు ఒక సలహా కావాలి. ఆ సలహా ఎవరి దగ్గర తీసుకోవాలి? ఏ స్వార్థం లేని వ్యక్తి దగ్గర తీసుకుంటే మీకు మేలు అవుతుంది. అదే మీరు స్వార్థం అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమంటారంటే మీరు నా కాళ్ళు మొక్కండి, కడి నెత్తిమి చల్లుకోండి, మీకు మంచి జరుగుద్ది అంటారు. ఇంకా ఏం చెప్తారు, అక్కడ 2 బంగారు నాణ్యాలు పెడితే మీకు ఇంకా మేలు జరుగుతుంది అంటారు అన్నమాట. ఇక్కడ ఏంటి స్వార్థం? ఇప్పుడు మీకు స్వార్థం ఉండి వాళ్ళకి స్వార్థం ఉన్నప్పుడు మీరు వాళ్ళని బ్లేమ్ చేయలేరు మీరు. అందుకని ఏంటంటే మాకు అక్కడ విఐపీలు ఎవరు అంటే జీవితంలో కష్టాల్లో ఉన్న వాళ్ళు మాకు విఐపీలు అండి. మీకు కష్టాలు లేనప్పుడు రావద్దు అంటాం మేము. అది టూరిస్ట్ ప్లేస్ కాదు అది. మాకు అక్కడ రోజుకి 1,00,000 మందిని తీసుకురావాలన్న టార్గెట్లు మాకేమీ లేవు. అలా అవ్వడం మాకు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే ఒక పవిత్రత ఉన్న ప్లేసు, దాన్ని సమాజానికి ఎలా వాడుకుంటే మేలు అలాగే వాడుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళాల్సిన ప్లేస్లు వేరే ఉంటాయి. ఇది కాదు. ఇదేమన్నా ఒక పెద్ద సభ అంటే కాదు. పోనీ మిమ్మల్ని మళ్ళీ ఏమైనా రమ్మంటున్నాం అంటే రమ్మంటలేదు. జీవితంలో ఒక్కసారి రండి అంటున్నాం. మీరు చెప్పింది బాగానే ఉంది సార్. మరి అంతగా మీరు కావాలనుకుంటున్న వాళ్ళు, సో ఇప్పుడు ప్రజెంట్ ఇలా మీడియా ముందుకు కానీ వచ్చి మాట్లాడడానికి గల రీజన్ ఎందుకు అనుకోవచ్చు? ఎందుకు అంటే అండి, ఇక్కడ మనం జీవితంలో 2 దారులు ఎత్తుక్కోవచ్చు అండి. ఇవాళ మీరు ఇందాక అన్నారు, సమాజంలో ఈ ఆధ్యాత్మిక పేరుతో కొన్ని చెడు పోగడలు ఉన్నాయి అని. ఇప్పుడు నాకు 2 దారులు అండి. ఒకటి, సమాజంలో ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను ఫైట్ చేయొచ్చండి. నేను ఫైట్ చేయొచ్చు, అదొక ఆప్షన్. రెండవది, సమాజంలో ఏదైతే ప్యూరిటీగా అందించగలమో, అంటే మా శక్తి కొలగా అది అందించవచ్చు అనమాట. మేము తీసుకున్న రూట్ రెండోది. ఇప్పుడు నేను ఫర్గా ఉండొచ్చు, అగేన్స్ట్గా ఉండొచ్చు. అంటే నేను ఒక చెడుకి అగేన్స్ట్గా ఉండొచ్చు, ఒక మంచికి ఫార్గా ఉండొచ్చు. మేము తీసుకున్న రూట్ ఏంటంటే ఒక మంచికి ఫార్గా ఉండాలి మేము తీసుకున్నాం మేము. సో ఇప్పుడు ఈ మంచికి ఫార్గా ఉన్న రూట్ మేము తీసుకున్నాము. రెండవది ఏంటి అంటే, ఇంతకుముందు మేము ఎందుకు రాలేదు మీడియా ముందుకు, ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే, మహర్షి అజ్ఞాతంలోకి వెళ్ళేంత వరకు చెప్పాం ఏది ఈ 1,50,000 మంది కుటుంబాలకి మాత్రమే అని. వారికి శక్తి పెరిగిన తరువాతనే వారు ఒప్పుకున్నారు, ఏది ఎవరికి తీసుకొచ్చినా కూడా నేను ఇస్తాను అని. ఇది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే మీకు ఆధ్యాత్మికంలో కొన్ని రూల్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, నన్ను మీరు గౌరవించి ఇంట్రో చేశారు. అలాగే ఈ స్టూడియోలోకి ఎవరు వచ్చినా మీరు అంత గౌరవిస్తారా? అట్లా ఉండదు కదా ఎవరు. కానీ శంబల్ నగర్లోకి ఎవరు వచ్చినా కూడా అంటే ఈ దేశ ప్రధాని వచ్చినా కానీ, లేకపోతే ఒక మంచి వ్యక్తి వచ్చినా కానీ, ఒక చెడ్డ వ్యక్తి వచ్చినా కానీ, అందరికీ సమానంగా తపశక్తి వారు పంచుతారు. ఇది ఎందుకు అంటే అందరూ బాగుపడాలి. మంచివాళ్లే బాగుపడి చెడ్డవాళ్ళు బాగుపడకపోవడం అలా కాదు. అందరికి ఆ సమభావం వచ్చిన రోజు మాత్రమే ఈ సేవ అనేది చేయగలుగుతాం అన్నమాట. అది మాకు వారు చెప్పిన రోజు మేము దీన్ని అందరికి చెప్పడం మొదలుపెట్టాం. ఒకే రోజు మేము మీడియాలోకి వచ్చి అందరూ వచ్చేయమని చెప్పి అక్కడ మేము కనీసం మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థానంలో ఉన్నాం అనుకోండి, పద్ధతి కాదు. అందుకని మేము మొదట్లో ఏంటంటే కేవలం మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం మేము చెప్పాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరైతే మేము ఉన్నాం, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్, మాకు ఇన్పర్ఫెక్షన్స్ ఉన్నాయి. మేము మీకు చెయ్యాలనుకున్న దానిలో మేము కేవలం 80% చేయగలమేమో. అంటే మీరు రండి, మేము భోజనం పెడతామంటాం అంతే. అక్కడ వచ్చిన తర్వాత నేను బిర్యానీ కావాలని నేను పెట్టగలను చెప్పండి, నాకు శక్తి లేదు.
అలాగే మీరు వచ్చిన రోజు అక్కడ కరెంట్ ఉండకపోవచ్చు, లేకపోతే మంచినీళ్ళు లేని ఇబ్బంది అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవ్వాలి అనే మా తపన మాత్రం 100% వాస్తవం. ఓకే. వీరి తపన 1000% కరెక్ట్. ఇది అందుకే మేము కేవలం అందరినీ ఎందుకు ఒకరోజు పిలవలేదు, ఇవాళ మీడియాకి వస్తున్నామంటే, ఇప్పుడు మా ఒక ఇంటర్వ్యూ అయిందనుకోండి, వచ్చిన వాళ్ళు ఏమంటారంటే మేము వచ్చామండి ఇక్కడికి యూట్యూబ్లో చూసినట్టే ఇక్కడ ఉంది అంటారు. అది మాకు కావాలండి. మేము ఇక్కడ హైప్ క్రియేట్ చేసి అక్కడ వాస్తవం లేకపోతే ఏం లాభం అండి? అలాగే ఒక సినిమాకి మీరు ఫుల్ పబ్లిసిటీ చేస్తారు, మీరు దానిలో స్టఫ్ లేదనుకోండి, ఫ్లాప్ అవుతుంది కదండి. అంతే కదా. అందుకని మా వర్త్ పెంచుకునే దానికి మాకు టైం పట్టింది. మేము ఇంకా పెంచుకోవాలి. మాకు అక్కడ ఇంకా మేము చేయాల్సిన చాలా ఉన్నాయి. అవి చేస్తూనే ఉంటాం. అలా ఇది ప్యారలల్ జరుగుతూనే ఉంటుంది. తనకైతే నైస్ సార్. ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఆ తపోశక్తి ద్వారా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చాయి. దాన్ని ఇప్పుడు ఇంకా ఉన్న లోకంలో మిగతా వాళ్ళకి పంచాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చి ఇలా చెప్పడం అనేది కూడా చాలా చక్కగా ఉంది. అండ్ మనము బిఫోర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ కాకపోతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా పర్సనల్గా. ఏంటంటే మీరు ఎప్పుడైతే 11 years ఉన్నప్పుడు మీరైతే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది పెంచుకుందామనుకున్నారో అదే టైంలోనే సత్యం అన్వేషణ అనేది కూడా మొదలు పెడదామని అనుకున్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సత్యం అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, రెండు ఒకటే కదా లేకపోతే రెండు డిఫరెంటా? డిఫరెంట్ అండి. రెండు డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ ఏంటో ప్లీజ్. మీరు అడిగారు నిజానికి సత్యానికి తేడా ఏంటి అని. చాలా పెద్ద తేడా ఉందండి. ఏంటి అంటే మీకు సత్యం అంటే ఏంటో నేను చిన్న నా డెఫినేషన్ ఇస్తాను, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నిజం అంటే ఏంటనేది. ఇప్పుడు నిజం అంటే ఏంటంటే 10 మంది నమ్మేది నిజం అండి. అంటే మీరు ఒకవేళ ఒక 20,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి, అందరూ ఆది మానవులు అనుకుందాం, మీకు ఎంతమంది తెలుస్తుంది? మీ గూడెంలో వాళ్ళు తెలుస్తుంది, అంతకని ఎక్కువ దూరం వెళ్ళారు మీరు. వీళ్ళందరూ కలిసి భూమి గుండ్రంగా లేదు, ఇలా బల్లపరుపుగా ఉంది అని నమ్మారంటే అది నిజం. ఆ రోజుకి అందరూ అది నమ్ముతున్నారు, అది నిజం. అలాగే ఈ రోజు అది నిజమా చెప్పండి? కాదు. మనం అందరూ ఏం నమ్ముతున్నాం? మనం ఎర్త్ అనేది గ్లోబ్ ఇలా రౌండ్గా ఉంది అని నమ్ముతున్నాం మనం. అలాగే ఇప్పుడు ఒకప్పుడు ఏంటి అంటే మీకు నా చిన్నప్పుడు దీపావళి మీకు చెప్పాను, దీపావళి దగ్గరికి వెళ్తాను నేను. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే మీకు ఏమన్నా కాలితే పొరపాటును కూడా నీళ్ళలో పెట్టొద్దు అనేవారు సైంటిఫిక్గా. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, మీరు దీపావళి అప్పుడు పక్కన ఒక బకెట్లో వాటర్ పెట్టుకోండి, ఏమైనా కాలితే వెంటనే పెట్టేసి అన్నారు. ఇది సైన్స్ డాక్టర్లు చెప్పిన మాట ఇది. ఆ రోజు అది నమ్మాం అందరం, తర్వాత మనం ఇది నమ్ముతున్నాం. మనం నిజం అంటే 10 మంది నమ్మేది, అందరూ ఒప్పుకున్నది నిజం. ఈ నిజం అనేది మారేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సత్యం అనేది బై డెఫినేషన్ సత్యం ఏంటంటే ఇవాళ కాదు, ఏ రోజుకి ఎప్పటికీ మారనేది సత్యం. అంటే మీకు సత్యంకి వెళ్ళే ముందు మీకు శాశ్వతం ఏదో తెలియాలి, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఏది శాశ్వతం అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, ప్రపంచంలో ఏది శాశ్వతం చెప్పండి? ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు మనం ఏంటంటే మన 80 సంవత్సరాల జీవితాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, మనం కట్టుకునే ఇల్లు మనం శాశ్వతం అనుకుంటాం. ఎందుకంటే శాశ్వతం కాదు, ఎందుకంటే మనం ఉన్నంత వరకు ఉంటుంది అంతే. ఇప్పుడు మీ ఇల్లు శాశ్వతం కాదు, మీ పొలం శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం కాదు, ఈ దేశం శాశ్వతం కాదు, దీని రేపు పేర్లు మారచ్చు, ఇంకోటి మారచ్చు. అలాగే ఈ భూమి శాశ్వతం కాదు, ఈ సూర్యుడు శాశ్వతం కాదు, అలా చుక్కలు కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ 100 సంవత్సరాలు కాకపోయినా 1000 లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మారుతాయి ఇవి. ఓకే, కొన్ని డెస్ట్రాయ్ అయిపోతే కొన్ని కొత్త పుట్టడం జరుగుతుంది. రైట్. సత్యం అనేది ఏంటంటే ఎప్పటికీ మారనిది, అంటే కాలంతో పని లేకుండా ఎప్పటికీ మారని సత్యం అన్నమాట అది. సో అది దాని డెఫినేషన్. కానీ దీన్ని తెలుసుకోవడం, అలాగే దాన్ని తెలుసుకోవడం కంటే కూడా దాన్ని అనుభవించడం అనేది కష్టమైన పని. సో ఇప్పుడు ఆ రోజు నాలో అన్వేషణ నాకు మొదలైంది. ఈ రోజు నేను ఎక్కడి వరకు వచ్చానంటే అక్కడి నుంచి చాలా ముందుకు వచ్చాను, కానీ ఇంకా ముందుకు వెళ్ళాల్సింది చాలా ఉంది. నేను మీ సత్యాన్వేషణ ప్రయాణం అయితే మొదలైంది, కానీ ఆ గమ్యానికైతే రీచ్ అవ్వలేదు. అది రీచ్ అవుతుందో అవ్వదో కూడా తెలీదు. అంటే ఆ సత్య అన్వేషణ చేస్తూ వెళ్ళే కొద్దీ వెళ్తూనే ఉంటుంది తప్ప దానికంటూ ఒక ఎండ్ అనేది ఉండదని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. నా ఉద్దేశం ఏంటంటే ఎండ్ అనేది ఎక్కడో తెలియదు, ఎప్పుడు దొరుకుతుందో మనకు తెలియదు, అవి మన కంట్రోల్లో లేవు. మన కంట్రోల్లో ఉన్నది మనం చేయడం, మన చేతిలో ఉన్న పని మనం చేయగలను. అంటే ఇప్పుడు అన్వేషణ చేయడం వరకు నా చేతిలో ఉంది, అంతవరకు నేను చేస్తాను. నాకు రిజల్ట్ రేపు వస్తుందా లేదా అనేది చెప్పలేం.
లక్కీగా అయితే రేపే రావచ్చు, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత రావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ ఈ ప్రయాణం మాత్రం ఆగదు. ఓకే. ఈ ప్రయాణం మాత్రం ఆగదు. అలాగే ఇప్పుడు ఈ ప్రయాణంలో నేను మేలు పొందానో అదే మేలు అందరూ పొందాలి అని నేను కోరుకుంటున్నాను. అది. మొత్తానికైతే సత్యానికి, నిజానికి ఉన్న డిఫరెన్స్ ఏందో కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ ఈరోజు మా ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చి మన శంబల నగరి క్షేత్రం యొక్క విశిష్టతను, అక్కడికి వస్తే ఎలా ఉంటుంది, ఏంటి, ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే ఖచ్చితంగా వెళ్తారు అని కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. యాక్చువల్గా నేను చెప్పాలండి మీకు థ్యాంక్స్. మీరు మాకు ఇంత సమయం, మా కోసం ఇంత సమయం మీరు వెచ్చించి, మీ ద్వారా మా మెసేజ్ సమాజంకి వెళ్ళి అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆధ్యాత్మికం దాని గురించి కూడా మీరు ఒక క్రియ యోగా గురించి కానీ, ఒక ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు మనం ఎంతగా మార్పులు చెందగలుగుతాము, సాఫ్ట్వేర్ ఒక ఉద్యోగిగా ఉంటూ మీరు మీ లైఫ్ని ఎంతగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనే దాని గురించి కూడా ఎన్నెన్నో విషయాలు చాలా చక్కగా పంచుకున్నారు. నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో గైస్, శంబల నగరి క్షేత్రంలో సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత సో మనం మన వేరే క్షేత్రాల్లో మనం చూసినట్టు సో ఉండి కానీ, లేకపోతే డబ్బులు డొనేట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే కేవలం ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం ఖచ్చితంగా వస్తామని చెప్పేసి ఇక్కడ శంబల్ నగర్ రమేష్ గారు చాలా చక్కగా వివరించారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.